హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇది సింగిల్ స్టోరీస్ ఇష్టపడే వారికి మినీ కథల మణిహారం అనే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు త్రిముఖ బంధం. ప్రణయ్, అతని ప్రేమ ఒక ప్రళయం. తార, ఆమె ప్రేమ అనంతం. ప్రణయ్, తార ఇద్దరు కాలేజీ రోజుల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ గాఢత ఎలా ఉంది అంటే తాలిబంధం లేకుండానే భార్యాభర్తల బంధంలో ఇద్దరు ఇమిడిపోయారు. సుధ, ప్రణయ్కి మేనకోడలు. సుధ తాలిబంధంతో ప్రణయ్ జీవితంలోకి బలవంతంగా ప్రవేశించింది. ప్రణయ్ తారలను సుధ విడదీసిందా? ప్రణయ్ సుధలను భగవంతుడు కలిపాడా? ఇదే మన త్రిముఖ బంధం. ఈ బంధం ఏ బంధాలను కలుపుతుంది, ఏ బంధాలను విడదీస్తుంది? చదివేద్దాం. మేడ మీద ఒక గదిని అందంగా అలంకరించి ఉంచారు. బహుశా అది శోభనం గది కావచ్చు. ఆ గది నిండుగా రకరకాల సువాసన భరితమైన పరిమళించే పూలతో అలంకరించిన గది. తెల్లని బెడ్ మీద ఎర్రని గులాబీ రేకులతో లవ్ సింబల్తో అందంగా అలంకరించి ఉంది. ప్రణయ్ అసహనంగా ఆ గదిని చూస్తూ కోపంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సుధ పేరుకు తగిన ప్రకృతి అందాల రాశి. అందమైన రూపం, కోల కనులు, బారు జడ, బొద్దుగా ముద్దుగా ఉండే దేహం. అలా అని లావు కాదు, చక్కటి నిండైన శరీర సౌష్ఠం. ఆమె ఎంత సొగసరో మాటలు అంత గడసరి. తనకు దక్కడు అనుకున్న మామను తన సొంతం చేసుకుంది పెళ్లి పేరుతో. ఒక స్టెప్ విజయం సాధించింది. ఈరోజు జరిగే కార్యంలో తన మామని తన సొంతం చేసుకోగలిగితే తన జీవితం ధన్యం. ఇక మామ ఎటు వెళ్ళడు, తనతోనే ఉంటాడు. అలా సుధ ఆలోచిస్తూ ఉంటే పక్కన అమ్మలక్కలు అలంకరించుతున్నారు. తెల్లని పలుచని చీరతో అందమైన దేహంతో అందరి కంటికి అప్సరసలా కనిపించింది. తన తోటి స్నేహితులు ఈరోజు నీకు జాగారమే సుధా అని ఆట పట్టించారు. కానీ సుధకి భయం మొదలైంది. తన మామ తన్ని స్వీకరించడు అని ఆమెకు తెలుసు. కానీ తన ప్రయత్నం తాను చెయ్యాలి. ఆడపిల్ల అయినా ఆత్మాభిమానం అన్నీ వదిలేసి వరి తెగించిని మాట్లాడగలిగితే కార్యం విజయవంతం అవుతుంది. తన ప్రయత్నం తాను చెయ్యటానికి తనను తాను ప్రిపేర్ చేసుకుంటుంది. తన మామ దేహం తనది కాదు అని తనకి తెలుసు. కానీ పెళ్లి బంధంతో తన జీవితంలోకి బలవంతంగా ప్రవేశించింది. తను అలా అతని జీవితంలోకి ప్రవేశించకపోతే అతను దక్కడు అని ఆమె భయం. సుధా చిన్నతనము నుంచి మామపై పిచ్చి ప్రేమ పెట్టుకుంది. ఆ పిచ్చి ప్రేమతో తన పంతంతో ప్రణయిని దక్కించుకుంది. కానీ అతను ఆమె సొంతం అవగలడో లేదో అంతా భగవంతుని దయ. ఎన్ని జన్మనెత్తినా అతని మనసు ఆమె మీదికి వస్తుంది అనేది ఆమెకు లేదు. తన మామ మనసు వేరొకరి సొంతం, తన మామ దేహం వేరొకరి సొంతం. అయినా ఆత్మాభిమానం చంపుకొని ప్రణయ్ జీవితంలోకి ప్రవేశించింది. కానీ బలవంతంగా మనసునైతే దక్కించుకోలేదుగా. అందుకే తన ప్రయత్నాలు తాను చేయటానికి సంసిద్ధం అవుతుంది. తన మామతో తనకొక బిడ్డ కావాలి, చాలు అది జన్మకి. తన మామ ఎటు వెళ్ళినా ఏమైనా తనకు అవసరం లేదు. ఎవ్వరి సొంతమైనా తనకు అవసరం లేదు. తన మనసు ఎవ్వరి సొంతమైనా తనకు అవసరం లేదు. తన దేహం ఎవ్వరి సొంతమైనా తనకు అవసరం లేదు. కానీ సుధకి మాత్రం ప్రణయ్తో ఒక బిడ్డ, తల్లి కావాలని ఉంది. ఆ ప్రయత్నంలో తను ఎంత దిగజారాల్సి వచ్చినా, తన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టినా తనకి తప్పదు. ప్రణయ్ బిడ్డ భూమి మీదికి కంపల్సరీ రావాలి. సుధ అది మాత్రమే ఆలోచిస్తుంది. తన మామని తను ఎలా సొంతం చేసుకోగలదు? అలా ఆలోచిస్తూ కూర్చున్న సుధ దగ్గరికి సుధ తల్లి అయిన సరోజ వచ్చింది. సుధని చూస్తే సరోజాకి చాలా జాలిగా అనిపించింది. ఒక పక్క తన సొంత తమ్ముడు, తోడబుట్టిన రక్తం. తన తమ్ముడు ఏ రోజు ఏ విషయం తన దగ్గర దాయలేదు. అలాగే ప్రణయ్ సరోజాతో తను ప్రేమించిన అమ్మాయి గురించి గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాడు. వారి బంధం ఎంతవరకు అనేది కూడా ప్రణయ్ వాళ్ళ అక్కతో చెప్పాడు. సరోజ భర్త నెల క్రితం హార్ట్అటాక్తో చనిపోయాడు. ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబం. తమ్ముడి ప్రేమ విషయం తెలిసిన తన కూతుర్ని, తన ఆస్తిని వేరే వారి చేతిలో పెట్టలేక ఇంకా కొన్ని కారణాల వల్ల ప్రణయ్ మనసుని గాయం చేసి తన బిడ్డనిచ్చి పెళ్లి చేసింది.
ఆ బిడ్డని ఈరోజు ఆ గదిలోకి పంపటానికి తన మనసు అంగీకరించకపోయినా తన తమ్ముడు భవిష్యత్ బాగుండాలి అని తన కూతురికి కూడా ఎన్నో మంచి మాటలు వారి భవిష్యత్తు కోసం చెప్తుంది. జానకమ్మ అక్కడికి వచ్చి కూతురిని మనవరాల్ని చూసి ఎంత వేదనతో కళ్ళు చెమ్మగించినా తన మనవరాలు ముఖంను చేతిలోకి తీసుకుని, నీ మామని నువ్వు దక్కించుకో, సిగ్గులు బిడియాలు దూరం చెయ్యి, సంవత్సరం తిరిగే వరకు నా చేతిలో మీ బిడ్డ ఉండాలి, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు అని మనవరాలికి చెప్పవలసింది జానకమ్మ చెప్పింది. జానకమ్మకి సరోజ, ప్రణయ్ ఇద్దరు పిల్లలు. సరోజ పుట్టిన చాలా కాలం అంటే 6 సంవత్సరాలకు ప్రణయ్ పుట్టాడు. జానకమ్మ భర్త వ్యవసాయం చేసేవాడు. సరోజకి 18 సంవత్సరాల వయసులో ఒక గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఏడాది తిరగక ముందే సుధ జన్మించింది. ప్రణయ్కి సుధకి 13 సంవత్సరాల వయసు తేడా. జానకమ్మ సరోజ పెళ్లి చేశాక ప్రణయ్ని ఉన్నతంలో బాగానే చదివించారు. ప్రణయ్ 10వ తరగతి చదువుతున్న టైంలో తండ్రిని కోల్పోయాడు. ఆ రోజు నుంచి జానకమ్మ కొడుకు మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతుంది. ప్రణయ్ని పెద్ద చదువులు చదివించటానికి తనకు స్తోమత లేకపోయినా ప్రణయ్ అక్క బావ సహాయంతో ఉన్నత చదువులు చదివాడు. కాలేజీ రోజుల్లోనే ప్రణయ్ తారా అనే అమ్మాయిని ప్రేమించానని ఇంట్లో అందరికీ తెలిసి చెప్పాడు. ఎవరు కూడా అభ్యంతరం పెట్టలేదు. ప్రణయ్ జీవితంలో బాగా సెట్ అయ్యాక తారని పెళ్లి చేసుకుందామని వారి ప్రేమను అలాగే కొనసాగించారు. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు. ఇంట్లో వారు ఎంకరేజ్మెంటు చేయలేదు, అలాగని వాదించనూ లేదు. ఇంట్లో తార గురించి తెలిసినా కానీ వారిప్పుడు సుధనిచ్చి పెళ్లి చేయటానికి కారణమేమిటో ప్రణయ్కి అర్థం కావటం లేదు. గట్టిగా అడిగితే బావ చనిపోయాడు, ఆస్తులు అమ్మాయిని బయటకి అప్పజెప్తే సరోజ బ్రతుకు ఆగమైపోతుంది, సరోజ ఈ వయసులోనే నానేవారు లేక దిక్కులేనిది అయిపోతుంది అని జానకమ్మ గోల. ప్రణయ్ మనముండగా అక్క దిక్కులేనిది ఎందుకు అవుతుంది అని ప్రణయ్ ఎంత వాదించినా సుధని చేసుకోవటానికి బయటవాడు వస్తే సుధ ఆస్తిని చూస్తాడు, సుధ తల్లిని ఎందుకు చూస్తాడు? అది ఈ వయసులో ఎవరి అండా లేకుండా ఉండాలా? సుధకి వేరే పెళ్లి చేసి అక్కని మన ఇంట్లో ఉంచుకుందామని ఎంత చెప్పినా జానకమ్మ వినలేదు. ఇంత ఆస్తి పరాయి వాడి పంచన పోవాల్సిన అవసరం లేదు అని అన్నది. అయినా సుధ నిన్న తప్ప వేరే ఎవ్వరిని చేసుకొని అని అంటుంటే వేరే వాడికి ఎలా కట్టబెట్టుతాము అని బలవంతం మీద పెళ్లి చేశారు. ఇక్కడ ఈ నలుగురు మధ్య ఎవరు ఏమి చేశారు అనేది ఎవ్వరికి ఏమీ తెలియదు. సుధకి పాల గ్లాసు అందించి సరోజ, జానకమ్మ ఇద్దరు గది వద్దకు తీసుకువెళ్లారు. జానకమ్మ సుధ ముఖమును దోసిల్లోకి తీసుకుని, నీ ఆత్మాభిమానం చంపేసుకుంటావు అనుకో మాకు. నువ్వు దిగజారితే నీ మామ దగ్గరేగా. ఏం చేస్తావు, ఎలా చేస్తావు? నువ్వు ఏడాది లోపల నా చేతిలో బిడ్డనైతే పెట్టాలి అని లాలనగా చెప్పి నుదుటిపై ముద్దు పెట్టి, నువ్వు వాడి జీవితంలోకి వెళ్ళి తారని మరిపిస్తావో, తారతో కాపురానికే పంపిస్తావో, ఏదేమైనా వాడు నీ మామ, గుర్తుపెట్టుకొని కొంగున కట్టుకోవటానికి ప్రయత్నించు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సుధ మనసులో, నాకు మేనరికానికే మామ, అతని దేహం అతని మనసు నాది కాదు. నేను ఎంత పచ్చిగా ప్రయత్నిస్తే అతని దేహం సొంతం చేసుకోగలుగుతానేమో కానీ అతని మనసుని నేను గెలవలేనేమో కాదు, గెలవను కూడా గెలవలేను. మామ మనసు తార దగ్గర ఉన్నది అని తెలిసి కూడా తన ప్రయత్నం విజయము చేకూరాలని తలుపు తీసుకుని శోభనం గదిలోకి అడుగు పెట్టింది. సుధ ప్రణయ్ని చూసింది. అగ్గి మీద గుగ్గిలం వలె ఉన్నాడు. ఇప్పుడు తనని తాకితే మాడి మసైపోవటమే. భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష అనుకుని పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి గబగబా పరిగెట్టి మామ కాళ్లకు దండం పెట్టింది. మేనకోడలు తన చేతిలో పెరిగిన పిల్ల. కాళ్ళు పట్టుకోగానే కాస్త కరిగి భుజాలు పట్టుకొని పైకి లేపాడు. సుధ కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటిస్తూ ప్రణయ్తో, మామ, నేను కావాలని నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు తారని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. మీరు పెళ్లి కాకుండానే కాపురం చేస్తున్నారని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి నాకంటే చాలా పెద్దవాడివైన నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటా మామా? చీసి, ముసలోడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని గడుసుగా అన్నది. ప్రణయ్ అప్పటిదాకా కోపంలో ఉన్నవాడు. సుధా ముసలోడు అనగానే, ఒసై నేను ముసలోడినా? నీకు అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా అని ఉడికిపోయాడు. సుధా లోలోన మురిసిపోతూ, మామ, నువ్వు నాకంటే చాలా పెద్ద, 13-14 సంవత్సరాల దాకా. అయినా ఎవరైనా కావాలని సెకండ్ హ్యాండ్ తెచ్చుకుంటారా? తమరు కాపురం మొదలుపెట్టినప్పుడు పుట్టి ఉంటా నేను అని సుధా అన్నది. ప్రణయ్ ఉక్రోషంతో, ఏంటి, నువ్వు పుట్టినప్పుడు నేను కాపురం మొదలు పెట్టానా? నీకేమైనా పిచ్చి పట్టిందానే అన్నాడు.
సుధ: మరేంటి మామా, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంది? తమరు తారా గారు కాపురం మొదలుపెట్టి చాలా రోజులైందిగా. చిచ్చి, మీ మధ్యలోకి నేను వస్తానా అని గర్వంగా అన్నది. ప్రణయ్ కోపమంతా మరిచిపోయి ఉడికిపోతూ, అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి పనికిరానా అన్నాడు. సుధ: ససేమీర పనికిరావు మామా, తమరు సర్వీస్ అంతా అయిపోయింది. అయినా నిన్ను ఎంత బలవంతం పెట్టారో నన్ను అంతే బలవంతం పెట్టారు. చక్కగా నా ఈడోడిని పెళ్లి చేసుకొని ఆరాంగా ఉందామనుకున్నా, నిన్ను నా మెడకేసి కట్టారు అంటుంటే ప్రణయ్: అదేందే, నువ్వు నన్ను తప్ప ఎవ్వరిని చేసుకోనన్నావుగా. సుధ: అలా బయట చెప్పకపోతే మా అమ్మ ఆస్తిలో చిల్లి గవ్వ ఇయ్యను అన్నది, అందుకే తప్పలేదు అంటే. ప్రణయ్: అంటేనే అన్నాడు. సుధ: అంటే ఏముంది మామా, నువ్వు తారని ప్రేమించి సంసారం చేస్తుంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించా. ప్రణయ్ ఆశ్చర్యంతో సుధకెళ్ళి చూసి, ప్రేమించావా అన్నాడు. సుధ: ఏ, నేను మనిషిని కాదా అని సుధ గడుసుగా అన్నది. ప్రణయ్: అది కాదే, నీ వయసెంత అని ప్రణయ్ అంటే. సుధ: పెళ్లికి పనికి వచ్చిన దాన్ని ప్రేమకు పనికి రానా అని అన్నది. ప్రణయ్: ఆ సంగతి మరి నాకు చెప్తే నేను వాడికి ఇచ్చి పెళ్లి చేద్దును కదా అన్నాడు. సుధ: మా అమ్మ మీ అమ్మ కలిసి నా జీవితాన్ని బలి చేశారు మామ అని బోరుమని ఏడ్చేసింది. ప్రణయ్ సుధ నిజంగానే ఏడుస్తుందని కౌగిలించుకొని, వద్దమ్ము, ఏడవ మాకు, నేను చూసుకుంటాలే. అయితే నన్ను చేసుకోవటం ఇష్టం లేదా అన్నాడు. సుధ: అస్సలు లేదు మామ, నేను ఎలా పెళ్లి చేసుకుంటా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? ప్రణయ్: ఒసై, ఊరక వయసు గురించి మాట్లాడకే, నేనేదో ముసలోడు అన్నట్టు నాకే ఫీలింగ్ వచ్చేస్తుంది. సుధ: ముసలోళ్ళంటే అలానే ఫీలింగ్ వస్తుందిలే మామా. ప్రణయ్: అసలు నీ బాధ ఏంటమ్ము? సుధ: ఏముంది మామా, నువ్వు నాకైతే ఇష్టం లేదు, కాకపోతే నన్ను నీకు బలవంతంగా ఎందుకు అంటగట్టారో నీకు తెలుసా? తెలియదమ్ము అన్నాడు ప్రణయ్. సుధ: కూర్చో, మనం ఎలాగూ కాపురం చేసుకోంలే కానీ బెడ్ మీద కూర్చొని ఇవన్నీ తినుకుంటూ మాట్లాడుకుందాం అని బెడ్ మీద కూర్చొని 2 కాళ్ళు మడిచిపెట్టుకుని స్వీట్ల పళ్ళెం అన్ని ముంగట పెట్టుకుంది. ప్రణయ్: అమ్మో, నువ్వు అసలే కొద్దిగా బొద్దుగా లావుగా ఉన్నావు, మళ్ళీ ఇవన్నీ తింటే ఇంకా బోండం అవుతావే. సుధ: అయితే ఏమైంది మామా అన్నది. నీకు పెళ్లి కాదో తింగరి మొహందానా అని ప్రణయ్ అన్నాడు. సుధ: పిచ్చి మామ, ఆల్రెడీ పెళ్ళయింది, నువ్వే తింగరోడివై నన్ను తింగరదానా అంటావేంది? ప్రణయ్ కాసేపు ఆలోచించి, చిన్నప్పటి నుంచి ఆట పట్టించిన వాడు కాబట్టి అదే మాట ఊతపదంలా వచ్చింది. సుధా కొద్దిగా బొద్దుగా ఉండటం వల్ల ఏది తిన్నా బోండం, నిన్ను ఎవరు చేసుకోరు అనేవాడు. అమ్ములు అని అందరు పిలిచిన ప్రణయ్ మాత్రం ఎక్కువ బోండమే అనేటోడు. అలా కాస్త టంగ్ స్లిప్ అయ్యాడన్నమాట. సరే కానీ మనిద్దరం ఏదో మాట్లాడుకుందాం అన్నావు అన్నాడు ప్రణయ్. సుధా: ఇదిగో మామ, నా ప్రేమ విషయం నీ దగ్గరే చెప్పా అని అమ్మకు చెప్పకు, మళ్ళీ నువ్వు అమ్మని అడిగితే నన్ను గొయ్యి తీసి పాతేస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి మనిద్దరికి బలవంతంగా పెళ్లి చేశారు కాబట్టి మనిద్దరం మధ్యలో మాటల అగ్రిమెంట్ చేసుకుందాం. ప్రణయ్: ఏంటే అమ్ము, మాటల అగ్రిమెంట్ ఏంటి, నాకు అర్థం కాలేదు అన్నాడు. సుధా: ఏమీ లేదు మామా, నువ్వు తారా ఇద్దరు కలిసి ఉండటం నీకు నేను అడ్డు చెప్పను. ప్రణయ్: మేమిద్దరం కలిసి ఉంటే నువ్వు లవర్తో లేచిపోతావా అని అనగానే సుధ: మీరిద్దరు కాపురం చేస్తే నేనెలాగూ లేచిపోతాలే కానీ అంటుంటే ప్రణయ్: ఒసై, అలా లేచిపోతే ప్రణయ్ గాడి పిల్లం లేచిపోయిందంటారే. సుధ: అదే ఆలోచించలేని ఆవేశం పనికి రాదు. అమ్మమ్మ ఇద్దరు కలిసి మన ఇద్దరికి ఎంత బలవంతంగా పెళ్లి చేశారు. పిచ్చోళ్ళలాగా మనిద్దరం బలైపోయాం. ఇప్పటికైనా మనిద్దరం తెలివి మీద బ్రతుకుదాం. వాళ్ళంతటా వాళ్ళే వీళ్ళిద్దరు విడిపోయేటట్టు అనేటట్టు చేద్దాం. ప్రణయ్కి సుధా అల్లే కట్టు కథలన్నీ నిజమేనని అనిపించే అంత తీయగా చెప్తుంది. ఒక్క 6 నెలలు మనిద్దరం తెలివిగా ప్రయత్నిస్తే వాళ్ళు మనల్ని విడగొట్టేస్తారు. ప్రణయ్: వాళ్ళు మన్నెందుకు విడగొట్టేస్తారే అన్నాడు. సుధా: మనం అలా ప్లాన్ చేద్దాం మామా, ఏది మొత్తం చెప్పేదాకా వినవెందుకు, అందుకే ముసలోడివి అనేది. ఫాస్ట్గా ఆలోచించాలి మామా అని ప్రణయ్ని ఒక వెర్రి వెంగళప్పని చేసింది. ప్రణయ్ ఉక్రోషంతో, ఇగో ముసలోడంటే మూతిపళ్ళు రాలుతాయి. సుధా: అబ్బో, తమరు కుర్రోడ్లాగా ఫీల్ అయిపోకండి, మీ ప్రతాపాలు తార దగ్గర చూపించండి. ఆవిడ కూడా నీకు ఇంచుమించు ఒకే వయసు కాబట్టి మీ ఇద్దరికి సెట్ అయింది. ముసలోళ్ళని ముసలమ్మలు దగ్గర చూపించాలి, నా దగ్గర కాదు అనగానే ప్రణయ్: నీకు బాగా ఎక్కువైంది అని సుధ మీదికి వెళ్ళాడు. సుధ బెడ్పై పడితే సుధ మీద ప్రణయ్ పడ్డాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. ప్రణయ్ అమాంతం సుధ మీద ఉండటం వల్ల
సుధకి ఎదవత్తిడి ప్రణయ్ శ్వాస మనసుకి ఏదో లోకాన్ని తీసుకువెళ్తుంది. ప్రణయ్ సుధ ఫీలింగ్ని అర్థం చేసుకుని వెంటనే లేచాడు. సుధకి ఆ అవమాన భారంతో లేచి వాష్రూంలోకి వెళ్ళింది. ఎక్కి ఎక్కి ఏడ్చింది. అంత దగ్గరగా తన మామ ఉన్నా ప్రణయ్ తనను దగ్గరికి తీసుకోలేదని ఇంకా ఎంతవరకు నటించాలి, ఎన్ని రోజులు నటించాలి తన సొంతం చేసుకోవటానికి అని భారమైన మనసుతో గదిలోకి వచ్చింది. ప్రణయ్ బాల్కనీలో ఉన్నాడు. ఇప్పుడు తనతో వాదన అవసరం లేదు, పడుకుందామని నిద్రపోతుంది. ప్రణయ్ బాల్కనీలో చందమామతో తన తారను చూసుకుంటున్నాడు. తారకి ఈ పెళ్లి విషయం తెలిస్తే ఎలా తీసుకుంటుందో, తనకు దక్కుతుందో లేదో అని భయం మొదలైంది. తార కూడా ప్రణయ్ అంటే ప్రాణం పెడుతుంది. తారకి ప్రణయ్ అంటే ఎంత ఇష్టం ఉండకపోతే పెళ్లి కాకుండానే తనువు అర్పించింది. తారకి తన మీద అంత నమ్మకం. ఇప్పుడు ఈ పెళ్లి విషయం తెలిస్తే తార ఎలా తీసుకుంటుందో, అసలు ఇంట్లో వాళ్ళందరినీ తన ప్రేమ విషయం తెలిసినా కానీ ఎందుకు ఇంత బలవంతం చేశారో ఎంత ఆలోచించినా అంతు పట్టడం లేదు. బావకి తెలుసు, అక్కకి తెలుసు తార గురించి. అయినా అక్క అంత బలవంతం ఎందుకు పెట్టింది? అక్క ఆస్తిపాస్తులు బయట వారికి ఇవ్వటం ఇష్టం లేక, లేదా సుధా ప్రేమించిన అబ్బాయికి ఇవ్వటం ఇష్టం లేక? ఆ రెండూ కాకపోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కని చూస్తున్నాడు. తను తార ఎంతగా ప్రేమించుకున్నారో అక్కకి తెలుసు. పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నామని అక్కకి బావకి కూడా తెలుసు. సుధా నన్ను ప్రేమించింది అంటే లేదు. తల్లి ఒత్తిడి, అక్క ఒత్తిడి చెప్పుకోవటానికి బావ లేకపోవటం. సుధా జీవితాన్ని ప్రశ్నార్థకం చేసి, ఇటు నా జీవితాన్ని ప్రశ్నార్థకం చేసి వీరేం సాధిస్తారు? అలా ఆలోచించిన అమ్మకి నేనంటే అమితమైన ప్రేమ, అక్కకి అంతకంటే ఎక్కువ ప్రేమ. ఇంట్లో వీళ్ళని తారని తలుచుకుంటే ప్రణయ్కి నిద్ర కరువైంది. ప్రణయ్ సెల్లుకు ఫోన్ వచ్చింది. గదిలో ఉన్న సెల్లు మోగుతుంటే సెల్లు తీసుకుని వెళ్ళి బాల్కనీ దగ్గర పెట్టింది సుధ. ప్రణయ్ ఫోన్ చూశాడు. నవ్వుతూ ఉన్న తార ఫోటో. తార ఫోన్ చేస్తుంది. ప్రణయ్ సుధ ముఖంలోకి చూశాడు. సుధ ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయింది. ప్రణయ్ ఒక భారమైన నిట్టూర్పు వదిలి ఫోన్ ఎత్తాడు. ఏంటి ప్రణయ్, వారం నుంచి ఫోన్ లేదు అంటూ అటు నుంచి గలగలా మాట్లాడుతుంది తార. ప్రణయ్ మాట్లాడటానికి గుటకలు మింగుతున్నాడు. మళ్ళీ తారనే, నేను లేనని నా మీద బెంగ పెట్టుకున్నావా? వచ్చి నెల కాలేదు, అంత బెంగ అయితే ఎలా ప్రణయ్? ఇంకా 11 నెలలు ఓపిక పట్టు, వచ్చాక మనం పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉందాం అని తార అనగానే ప్రణయ్ పై ప్రాణాలు పైనే పోయాయి. ప్రణయ్కి కన్నీరు ఆగటం లేదు. తనను తాను సముదాయించుకొని, ఎలా ఉంది అక్కడ ట్రైనింగ్లో, ఏమైనా కష్టంగా ఉందా అని మాట్లాడుతున్నాడు. తార, కొంచెం కష్టం కానీ తప్పదు. ఈ కోర్సు ఒకటి కంప్లీట్ చేస్తే మంచి జాబు వస్తుంది. ఇద్దరము సంపాదించితే రేపు మనము మన పిల్లలు ఉన్నతంగా బ్రతకవచ్చు అని తార అంటుంటే ప్రణయ్, భోజనం చేసావా తారా అన్నాడు. తార, చేశాను ప్రణయ్, నువ్వు చేసావా అన్నది. ప్రణయ్, చేశాను, నువ్వు లేవు కదా, నిద్ర రావటం లేదు. తార, బాబు 1 సంవత్సరం తప్పదు మనకి ఎడబాటు, తర్వాత లైఫ్ మొత్తం నీ దగ్గరే ఉంటాగా అని తార మాట్లాడుతుంటే ప్రణయ్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేక, రేపు ఖాళీ టైంలో ఫోన్ చెయ్యి తారా, నిద్ర వస్తుంది, నువ్వు కూడా ఇప్పటి వరకు మేల్కొని ఉండబాకు అంటూ తీయగా కసిరి ఫోన్ పెట్టేశాడు. స్క్రీన్ మీద ఉన్న తారా ఫోటో చూసి కన్నీళ్లు ఆగటం లేదు. తారకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేదు. అనాథ. నేను ఈ విషయం ఏ విధంగా నచ్చ చెప్పినా పాజిటివ్గా తీసుకోపోతే, కోపంతో తను ఏదైనా చేసుకుంటే తార లేకుండా నేను బ్రతకగలనా? అది జరిగే పనైనా? ఎలా కన్విన్స్ చేయాలి? తారా నేను కలిసి బ్రతకటానికి ఇంట్లో వారిని ఎలా ఒప్పియాలి? సుధ తనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని ఆలోచిస్తా గదిలోకి వచ్చాడు. సుధ గాఢ నిద్రలో ఉంది. ప్రణయ్ సుధా పసిముఖమును చూస్తూ, ఇది పుట్టింది నాకు గుర్తుంది, దీన్ని నేనెత్తుకొని ఆడించిన, దీంతో నా పెళ్లి ఎలా జరిపించింది మా అక్క, అసలు ముందు మా అక్క ఆలోచన ఏంటో తెలుసుకోవాలి అని సోఫాలో పడుకున్నాడు. తెల్లవారుతుండగా జానకమ్మ వచ్చి తలుపు కొట్టింది. ఇద్దరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. సుధా కళ్ళు నులుపుకుంటూ పోయి డోర్ తీసింది. జానకమ్మ సుధా వాలకము అటు కొడుకు సోఫాలో పడుకోవటం చూసి ప్రణయ్ని గట్టిగా కేక వేసింది. ప్రణయ్ దిగ్గున లేచి కూర్చున్నాడు. జానకమ్మ అసహనంగా, నిన్ను నేను ఏ గడియల్లో కన్నానురా? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. పెళ్లి కాకుండా పోయేమో అక్కడ కాపురం పెట్టావు, దీన్నిచ్చి పెళ్లి చేస్తే దీన్ని ముట్టుకోకుండా ఉన్నావు అని కొడుకుని తన ఇష్టానికి తిడుతుంది. సుధ ఇక వాళ్ళ అమ్మమ్మ మాటల ప్రవాహం ఆగదని
అమ్మమ్మ, నువ్వు కాస్త నోరు ముయ్యవే. ఆయన గారికి నాతో సంసారం చేయటం చేత కాదు, వదిలేయి. నీ కొడుకు ఇద్దరిని మెయింటెనెన్స్ చేసే కొడుకు కాదులే. నీ కొడుకు ఆ తార దగ్గర చేసే డ్యూటీలే ఎక్కువ, నా దగ్గర కూడా చేస్తాడా? అంత మగాణ్ణి కన్నావే ముసలి అన్నది. ప్రణయ్కి బీపీ మీటర్ పెరిగి పళ్ళు రాల్తాయి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే అని సుధని కసిరి, నేనేమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా దీంతో కాపురం చేయటానికి అని బయటికి వెళ్ళిపోయాడు. జానకమ్మ సుధని కౌగులించుకొని, దాన్ని జన్మకు మరిపిస్తావనే, వాడు దాని మాయలో ఉన్నాడు అన్నది. జానకమ్మ, సుధా, అమ్మమ్మ, తారని నేను మరిపించలేను, కానీ ఏదో ఒక విధంగా మామని సొంతమైతే చేసుకుంటా అని బాధగా చెప్పి, నీ చేతిలో మనవడినైతే పెడతా, కాకపోతే కాస్త నాకు సహకరించండి అని చెప్పింది. అలా ఆ రోజు గడిచి మళ్ళీ రెండో రోజు రాత్రి మళ్ళీ సుధని అలంకరించి గదిలోకి పంపారు. మళ్ళీ సుధ తనకు తాను గొడుసుగా తయారు కావటానికి తనను తాను ప్రిపేర్ చేసుకుంటుంది. రెండవ రాత్రి ఇద్దరి మధ్య కాసేపు మౌనం. ప్రణయ్ మాట్లాడుతూ, మనకి ఈ సమస్యకి పరిష్కారం ఉందా అమ్ములు అంటూ, ఈ విషయం తారకు తెలిస్తే గుండె ఆగి చచ్చిపోతుంది. తార లేకుండా నేను బ్రతకటం అది జరగని పని. ప్రణయ్ చెప్పుకుంటూ పోతుంటే సుధ మనసులో, ఒకరు లేకపోతే మీరు ఒకరు బతకరు, మరి నేనెవరి కోసం బ్రతకాలి అని బాధగా తనలో తానే కుమిలిపోయింది. మామ, నువ్వు తారతో ఉన్నా బాధపడను. ఆ భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరు సంతోషంగా ఉంటానంటే, నీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు, కానీ నీ నుంచి నాకు ఒక బిడ్డ మాత్రం కావాలి. అది ఒక్కటి పొందటానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని తనకు తాను చెప్పుకుంటుంది మనసులో. మామ, కూర్చొని మాట్లాడుకుందామా అన్నది. ప్రణయ్ సరే అని తల ఊపి సోఫాలో ఎదురుబొదురు కూర్చున్నారు. సుధా ప్రణయ్తో, మామ, అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఇద్దరం మంచిగా నటించుదాం. 6 నెలల తర్వాత విడాకులు తీసుకుందాం అని వారికి చెప్పొద్దు. ప్రణయ్, విడాకులు మనం ఏమని చెప్పి తీసుకుంటాము అని అన్నాడు. నీ దగ్గర మా అమ్మ ఒక విషయం దాచింది, చెప్పాగా మామా అన్నది సుధ. ప్రణయ్, ఏ విషయం అమ్మో అన్నాడు. సుధ, నాకు పిల్లలు పుట్టరు మామా. నాకు అప్పుడు ఒకసారి కడుపులో నొప్పి వస్తే అమ్మ హాస్పిటల్కి తీసుకుపోయింది. అప్పుడు అమ్మతో డాక్టర్ చెప్తుంటే ఇన్నా, మీ అమ్మాయి గర్భసంచి చాలా చిన్నగా ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పింది. ప్రణయ్ బాధగా, ఓ అమ్మో, నీకు పిల్లలు పుట్టరానే అంటే, సుధా, అందుకేగా నీకేసి కట్టింది. మాయమ్మ మీ అమ్మ, మీ అమ్మ ఏం ఆలోచించింది అనుకున్నావు? నువ్వెలాగూ తారను వదిలిపెట్టవు. ఆమెను పెళ్లి చేసుకున్నాక మీకు పిల్లలైతే నన్ను ఎవ్వరు చేసుకోరు. అందుకే అమ్మ బిడ్డలు ఇద్దరు పదురుకొని తార కంటే ముందే మన ఇద్దరికి పెళ్లి చేశారనుకో, ఇప్పుడు నేను ఫస్ట్ భార్యను కదా, నువ్వెంచక్క ఇద్దరు భార్యలతో ఉంటావని మీ అమ్మ మాయమ్మ తెలివితో చేశారు. తర్వాత తార వచ్చాక మీరు పెళ్లి చేసుకుంటే మీ పిల్లలు నేను అమ్మమ్మ అందరం ఇక్కడే హ్యాపీగా బ్రతికేయొచ్చని వాళ్ళు అనుకున్నారు. ప్రణయ్, మరి మనం విడాకులు తీసుకుంటే వాళ్ళెందుకు ఒప్పుకుంటారే అన్నాడు. సుధా, మరి నువ్వు ఇద్దరు పిల్లలను చూసుకునే అంత దమ్ము నీ దగ్గర లేదు కదా మామ, అందుకే నేను నీకు విడాకులు ఇస్తా అంటున్నా. మాయమ్మ మీ అమ్మ నువ్వు ఒక పెద్ద తోపు అనుకుంటున్నారు అనగానే, ప్రణయ్, నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి అమ్మో, నిన్ను అని దవడలు వత్తాడు. సుధా, వీటికే పనికొస్తావు, మూసుకొని దూరంగా జరుగు అని. నేనుంటే తార నిన్ను పెళ్లి చేసుకోదు, అవునా కాదా అన్నది. ప్రణయ్, అవును, చేసుకోదు. సుధా, అందుకే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, అమ్మ వాళ్ళ దగ్గర మంచిగా ఉండి సైలెంట్గా మనం విడాకులు తీసుకుని మనిద్దరం కలిసి ఏదో విధంగా తారను ఒప్పించి నీకు తారకి పెళ్లి చేస్తా. ప్రణయ్, నిజంగానే అన్నాడు. సుధా, లేకపోతే మా ఇద్దరిని ఉంచుకుంటావా చెప్పు. నువ్వు మా ఇద్దరిని మేనేజ్ అయితే చేయలేవు. తార మొగుడిని పంచుకోలేదు వేరే వాళ్ళతో. మీ ఇద్దరి మధ్య పిచ్చి పులకాలా నేనెందుకు ఉంటా, అందుకని నా దారి నేను చూసుకుంటా. ప్రణయ్, అయితే ఎవరికి తెలియకుండా విడాకులు తీసుకుందామే అన్నాడు. సుధా, అక్కడ కూడా ఒక చిన్న చిక్కు ఉంది అన్నది. ప్రణయ్, మళ్ళీ ఏమైందే? సుధా, మనం విడాకులకి వెళ్ళేటప్పుడు ఏమంటాము, మన సమస్య ఏంటంటే అని దీర్ఘించింది. ప్రణయ్, నీకు పిల్లలు పుట్టరు, అందుకే నేను వేరే పెళ్లి చేసుకుంటా అన్నాడు. సుధా, అందుకే నిన్ను ఏమనాలో అర్థం కాదు మామ. ప్రణయ్, నువ్వే కదే అన్నది, నన్నెందుకు పిచ్చివాడిని చేస్తున్నావు అన్నాడు. సుధా, పిల్లలు పుట్టరు అన్నా కానీ. ప్రణయ్, ఇంకా కానీ ఏంటే? సుధా, నాకు పిల్లలు పుట్టరు అనే సర్టిఫికెట్ ఇవ్వాలి కదా, అప్పుడు మరి నేను వర్జిన్ అని తెలుస్తుంది కదా.
ప్రణయ్ ఒక్కసారిగా నోరు తెరిచి అవును కదా మరి ఎట్లా? సుధా నేను ఒక మాట చెప్తా, కోపం తెచ్చుకోకు, విను. భవిష్యత్తులో నువ్వు, నీ తార, నీ పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు. చెప్పమ్ము అని ప్రణయ్ అన్నాడు. సుధా ఈ 6 నెలల్లో నీకు నచ్చితే నాతో కాపురం చెయ్యి అని అనగానే ప్రణయ్ ఆ పని నేను చెయ్యను. సుధా నువ్వు చెయ్యమనే నచ్చితేనే అని ఆగితే ఇంకో మాట ఎందుకు అందుకుంటావు? నీకు చేయటం చేత కాకపోతే తమరు ఏదో ఒకటి చేసి. ప్రణయ్ కోపంతో ఏంటి అన్నాడు. సుధా మరి ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయకపోతే సర్టిఫికెట్ ఎట్టొస్తుంది మామా? ఇప్పుడు కాదులే, ప్రశాంతంగా పడుకో. 6 నెలలు ఉందిగా టైం మధ్యలో. ఎప్పుడో ఒకప్పుడు బయట మాత్రం ఇద్దరం మంచిగా ఉందాము, ఇంట్లో మాత్రం నువ్వు సోఫాలో పడుకో, నేను బెడ్ మీద పడుకుంటా. ప్రణయ్ అమ్మో, నేను సోఫాలో ఒకరోజు పడుకుంటేనే కాళ్ళు సరిపోక బాగా పెయిన్ వస్తున్నాయే. సుధా అయితే కింద పడుకో. ప్రణయ్ ఒసై ఒసై నన్నెందుకు ఇలా సంపుకు తింటావు? సుధా మరి రా, బెడ్ పైన నా పక్కన పడుకుంటావా? ప్రణయ్ నేను రాను. సుధా పోయి బాల్కనీలో కింద పడుకో. మామా బెడ్ మీద పడుకుంటే కాళ్ళు చేతులు వేస్తా, నీ ఇష్టం. నేనైతే ఎక్కడ పడుకోను, బెడ్ మీద మాత్రమే పడుకుంటా. అందులో ఈ బెడ్ మా డాడీ నాకు ఇష్టంగా చేయించాడు. నేను దీని మీద తప్ప ఎక్కడా పడుకోను. గుడ్ నైట్ మామా అంటూ తిప్పుకుంటూ పోయి పడుకుంది. ప్రణయ్ దీని కులుకులో అనుకున్నాడు. అమ్ములు ఇచ్చిన ఐడియాలు అన్ని బాగానే ఉన్నాయి, కానీ అమ్ములు నీ వర్జిన్ కాదని ఎలా చూపియాలో అర్థం కాలేదు. అమ్ములు విడాకులు ఇచ్చి తార నొప్పించి నీకు పెళ్లి చేస్తా అనే మాట ప్రణయ్కి బాగా నచ్చింది. ఆ పూట ధైర్యంగా పడుకున్నాడు. అమ్ములు వేయాల్సిన నాటకాలన్నీ వేసింది. ఇక రేపటి నుంచి అమ్మమ్మతోటి మంతనాలు జరపాలి అనుకుంది. అలా ఆ రోజు ఇద్దరు ప్రశాంతంగా పడుకున్నారు. పొద్దున్నే ముసల్ది వస్తుంది అని సుధా తొందరగా లేచి మామలే, అమ్మమ్మ వస్తే నిన్నట్లాగా మళ్ళీ తిడుతుంది, వచ్చి బెడ్ మీద పడుకున్నావనుకో నేను వెళ్ళి తలుపు తీస్తా అని సుధా అంటుంటే ప్రణయ్ లేచి బెడ్ మీద పడుకున్నాడు. గది తలుపులు మోగుతుంటే సుధా రాత్రి పెట్టుకున్న పూలు, తలబొట్టు, చీర అన్ని నలిపేసుకొని పోయి తలుపు తీసింది. ప్రణయ్ నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు, దీని దగ్గర మామూలు వేషాలు లేవు అనుకుంటూ. సుధా తలుపు తీసి ఒయలు పోతూ సిగ్గుపడిపోతూ నోట్లో బొటనవేలు పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మని చూసి భూమి మీద బొటనవేలుతో రాస్తుంది. జానకమ్మ బెడ్ మీద కొడుకుని కులుకుతున్న మనవరాల్ని చూసి సుధ దగ్గరికి వచ్చి మెల్లిగా నీ నాటకాలతో వాడిని బాగానే పిచ్చివాడిని చేస్తున్నావు అని చిన్నగా అన్నది. సుధ అంత మాత్రం చెయ్యకపోతే నీ కొడుకు లొంగేవాడు కాదు అని సిగ్గులు పడిపోతుంది. జానకమ్మ అబ్బా, రాత్రి మొత్తం పిల్లకి పని అయినట్టు ఎన్ని వగలుపోతున్నావే. సుధ ఆ మాత్రం వగలు పోకపోతే నీ కొడుకు నమ్మడు, మీరు కూడా నమ్మినట్టు కాస్త యాక్ట్ చెయ్యండి, మురిసిపో ముసల్దానా అన్నది. సుధకి మొటికలు విరిసి నా బంగారం అని కొడుకును చూసి ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. మనవరాల్ని తీసుకుని రా తల్లి, నలుగు పెట్టి వేడి నీళ్ళ స్నానం వస్తా అని తీసుకెళ్ళింది. ప్రణయ్ అమ్మయ్య, ఇంట్లో నమ్మించేసింది. దీని దగ్గర మామూలు తెలివితేటలు లేవు, అందుకే ఇది లా చదువుతా మావా అంటుంది అని మేనకోడల్ని తెలివితేటలు మురిసిపోయాడు. అలా ప్రణయ్ ఇంట్లో వాళ్ళు సుధా ప్రణయ్ కాపురం చేస్తున్నారు అని నమ్మారు. అని ప్రణయ్ నమ్మాడు. అలా అటు ఇటు 20 రోజులు గడిచింది. సుధా జానకమ్మ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి మనవరాలికి గర్భం వచ్చే రోజులు కనుక్కుంది. డాక్టర్ ఒక 3 రోజులు పలానా టైంలో కలమ్మని చెప్పింది. ఆ 3 రోజులు జానకమ్మ ఏం చెయ్యాలి, సుధా ఏం చెయ్యాలి అని తెగ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచనలతో డాక్టర్ చెప్పిన రోజులు వచ్చాయి. జానకమ్మ ప్రణయ్ ఫ్రెండ్స్తో మాట్లాడి ఏదో ఒక పార్టీ అని చెప్పి ప్రణయ్ని ఫుల్గా తాపమని చెప్పింది. ప్రణయ్ ఫ్రెండ్స్ చిన్న పార్టీ అని ఆ రోజు ప్రణయ్ని తీసుకుని వెళ్ళారు. ప్రణయ్ తాగటానికి ఎంత నిరాకరించినా ఫ్రెండ్స్ బలవంతం మీద కొద్దిగా బాగానే తాపేశారు. ప్రణయ్ ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. ప్రణయ్ తాగిన మత్తులో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే సుధ వయ్యారంగా నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ప్రణయ్ కళ్ళకి సుధ అసలు సుధలాగా కనిపించట్లే. ఎందుకంటే సుధ కట్టుకున్న చీర. ప్రణయ్ తన ఫస్ట్ శాలరీ అని తారకి ఇష్టంగా ఇచ్చిన గిఫ్ట్ ఆ చీర. ఆ చీరలోనే ప్రణయ్ తారల తొలి కలయిక కూడా జరిగింది. ఆ చీరలోనే సుధని చూస్తుంటే అసలు తార తప్ప సుధ కనిపించట్లే ప్రణయ్ కళ్ళకి. ప్రణయ్ కాస్త మద్యం మత్తులో తార కూడా దూరమై 2 నెలలవుతుంది.
ఒంటికి కాస్త విరహం. అంత మత్తులో కూడా తార ఇక్కడ లేదు. ఎవరు అని తూలుతూ ఏదో తిన్నాను అనిపించి తిన్నాడు. బెడ్రూమ్కి వెళ్ళి ప్రణయ్కి తార కళ్ళ ముందు మెదలటం, విరహంలో ఉన్న ప్రణయ్ కంటికి సుధా తనకి ఇష్టమైన చీరలో కనిపించటం. ఎన్ని రకాలుగా ఆలోచించినా అక్కడ సుధా కనిపించట్లేదు. తార దగ్గర ఉన్న ఆ చీర సుధ దగ్గర ఉండటం అసంభవం. తను తార అన్న భ్రమ కలుగుతుంది. సుధా ప్రణయ్ గదిలోకి వచ్చింది. ప్రణయ్ అప్పటి వరకు తార ఆలోచనలో ఉన్న ప్రణయ్కి తార వాడే పర్ఫ్యూమ్ స్మెల్ పర్టికులర్గా అర్థమైంది. సుధా వేరే పర్ఫ్యూమ్ వాడుతుంది. ప్రణయ్ తారల కలయిక ఎన్నోసార్లు జరిగింది కనుక తార వాడే పర్ఫ్యూమ్ ప్రణయ్కి బాగా తెలుసు. గదిలోకి వచ్చింది తారే అని, ఇందాక చీర తారదే అని ఫుల్గా కన్ఫర్మ్ చేసుకుని బెడ్ లైట్ వెలుగులో విరహంలో ఉన్న ప్రణయ్కి సుధా తారలా తోచి తనని దగ్గరికి తీసుకున్నాడు. సుధా మనసు ఎంతో ఘోషించుతోంది. ఆ భగవంతునికే తెలుసు. తను వాళ్ళ మామతో ఇద్దరు ఇష్టంగా ఏకం కావాలని ఎన్నో కలలు కన్నది. తన మామ తారని ప్రేమిస్తున్నాడు అని తన బాధను గుండెలోనే పెట్టుకుని ఈ జీవితానికి పెళ్లి ఏది వద్దు అని చదువు మీద దృష్టి పెట్టింది. అలా సుధా జీవితం గడుస్తుంటే అకస్మాత్తుగా తండ్రి మరణం. తండ్రికి ఇచ్చిన మాట. సుధా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి ప్రణయ్ జీవితంలోకి బలవంతంగా జొరబడింది. ఈరోజు ప్రణయ్తో కలుస్తాడు తనకి తెలుసు. కానీ తన మామతో అలా తను కోరుకోలేదు. మనసును చంపుకొని తన మామతో తన తొలి కలయిక తీపి జ్ఞాపకంలా కాకుండా మోసపూరితంగా జరుగుతుంది. తనకు తాను 100 సార్లు చంపుకుంది మనసుని. ప్రణయ్ కలిసేది తారతో అనుకుని తను తారని ఎంత ప్రేమించాడో ఆ కలయికలో సుధకి చూపించాడు. సుధ కంటి వెంట నీరు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. తన మామతో కలలు కన్న కలయిక జరుగుతున్నా ఆమె మనసు ఎంత బాధపడుతుందో పైన భగవంతుడికి బాధపడే సుధకి తెలుసు. ఇష్టంగా భార్యాభర్తలు ఒకరికొకరు అని కలవాలి, కానీ అక్కడ ప్రణయ్ సుధా అని కలవటం లేదు. సుధకి కూడా తెలుసు ప్రణయ్ తను అను కలవటం లేదు. వేరే ఆమెను ఊహించుకుని తనతో కలిస్తే ఆ కలయిక ఆమె నరకంలా తోచింది. తప్పని పరిస్థితికి పంటి బిగువున గుండె బాధను ఓదార్చుకుంటూ కంటి కొనలలో కన్నీరు జార్చుకుంటూ ఆ రోజు సుధ తొలి కలయిక ప్రణయ్తో జరిగిపోయింది. మద్యం మత్తులో ఉన్న ప్రణయ్, విరహంలో ఉన్న ప్రణయ్ సుధని పలుమార్లు తన సొంతం చేసుకున్నాడు. ప్రణయ్ లేచేటప్పటికి సుధా లేచి తను ఎప్పుడు వాడే పెర్ఫ్యూమ్ని ఎక్కువగా కొట్టుకొని చీర మార్చేసి ఏమీ ఎరగనట్టు పడుకుంది. ప్రణయ్కి మేలుకో వచ్చి చూసేటప్పటికి సుధా పరిస్థితి ప్రణయ్కి అర్థమైంది. ప్రణయ్ ఎంత ఆలోచించినా తను రాత్రి తారతో అనుకున్నాడు. సుధా ఎలా వచ్చింది అనేది ఎన్నిసార్లు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. తను కట్టిన చీర, తన బాడీ స్మెల్ ఎంత తాగినా ప్రణయ్ మర్చిపోడు. కానీ ఇప్పుడు పక్కన ఉన్న సుధా చీర అది కాదు. దగ్గరగా ఉన్న బాడీ స్మెల్ పీలిస్తే సుధలాదే ఉంది. రాత్రి జరగరానిది జరిగింది తన అమ్ములతో అని అర్థమైంది. ప్రణయ్ అసలు నేను అలా ఎలా అమ్ములని ఇంత దారుణం చేశాను అనేది ఎంత గుర్తు చేసుకున్నా తన మైండ్కి అయితే గుర్తు రావటం లేదు. ప్రణయ్ లేచిన కొంత సమయానికి సుధా మేలుకొని, మామ ఎందుకు రాత్రి నేను ఎంత చెప్పినా వినకుండా నాతో కలిశావు అని నటించటం మొదలుపెట్టింది. ప్రణయ్ ఏం చెప్తాడు, సుధా అని కలిశాడా కాదుగా. ప్రణయ్ మొహం దీనంగా పెట్టుకొని అమ్ముకేసి చూశాడు. సుధా గుండెల్లో గట్టిగా భారాన్ని అదిమిపెట్టి, తెలుసులే మామ, నేను అని కలవలేదేమో, తార గుర్తుకొచ్చిందేమో నీకు, తాగావుగా కొంచెం అని ఎటకారంగా అన్నది. అది నిజమే కనుక ప్రణయ్ మౌనం వహించాడు. నువ్వు నన్ను ఇలా చేసావని నేను తారకేమి చెప్పనులే. ఏదో రకంగా మన కలయిక జరిగింది కదా, విడాకులు తీసుకోవటానికి సిద్ధంగా ఉండు అని మెల్లిగా లేచి పంటి బిగున బాధను పెట్టుకొని వెళ్ళిపోయింది. ప్రణయ్ ఈ విషయాన్ని సుధ సింపుల్గా తీసుకుంది. విడాకులు ఇస్తానన్నది అని పెద్దగా పట్టించుకోకుండా తను కూడా మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా రాత్రి తార చీర, తార వాడే పెర్ఫ్యూమ్ అసలు ఎక్కడా, ఎందుకు నాకు అవి నా మెదడులోకి వచ్చాయి అర్థం కాని పిచ్చివాడయ్యాడు. సుధా బయటికి వెళ్ళి జానకమ్మ రూమ్లోకి వెళ్ళి జానకమ్మని పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చింది. జానకమ్మకు తెలుసు సుధా బాధ, కానీ ఏమి చెయ్యలేని జానకమ్మ ఏడవనీయటం తప్ప ఏమీ చేయలేకపోయింది. తన కొడుకు కోసం ఒక ఆడపిల్లని ఇంత క్షోభ పెడుతున్నానా అని పించింది. కానీ తప్పదు కదా. సుధ తల నిమిరి, నీ మామ నిన్ను అర్థం చేసుకునే రోజులు వస్తాయి, బాధపడకు. ఈరోజు నువ్వు వాడి ఇష్టంగా దగ్గరికి తీసుకోలేదు అని బాధపడుతున్నావు. నిజంగా తెలిసిన రోజు, నీ విలువ తెలిసిన రోజు
తప్పక వాడు నిన్ను ప్రేమిస్తాడు. వాడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో నేను నీకు చెప్పనవసరం లేదు. వాడు తారని ప్రేమించే విధానమే నీకు తెలుసు. మంచి జరిగే ముందు చెడుని గెలవాలి తప్పదు. బాధలను దిగమింగుతూ ముందుకు సాగితేనే సుఖమయమైన జీవితం ముందు ఉంటుంది అని మనవరాలకు తను సాయశక్తుల ఓదార్చటానికి ప్రయత్నించింది. అలా 3 రాత్రులు ఏదో ఒక విధంగా ఫ్రెండ్స్ తాపటం, తార చీర, తార వాడే పర్ఫ్యూమ్ తోటి సుధా ప్రణయ్కి దగ్గర కావటం అనుకోకుండా జరిగిపోయాయి. ప్రణయ్ 3 రోజులు వరుసగా ఎంత ఆలోచించినా తార చీర, తార వాడే పర్ఫ్యూమ్ స్మెల్ పగలు కనిపించకపోవటం. అంత గందరగోళంగా ఉండి ఆ రోజు నుంచి ఫ్రెండ్స్ ఎవ్వరు పిలిచినా బయటికి కూడా వెళ్లకుండా, తాగకుండా నిక్కచ్చిగా ఉన్నాడు. అంత జరిగిపోయాక నిక్కచ్చిగా ఉండి ఏం ప్రయోజనం? ఆ విషయం ప్రణయ్కి తెలిసే రోజు ఎలా ఉంటుందో. ప్రణయ్ డల్గా ఉండటం చూసి ఇక సుధా ప్రణయ్ని ఒక్కరోజు కూడా ఆట పట్టించను లేదు. ఇక తనని రెచ్చగొట్టాలి అనుకోలేదు. అప్పటికే ఆమె 1కి 1000 సార్లు చచ్చిపోయింది. కేవలం తండ్రికి ఇచ్చిన మాట, అమ్మమ్మ బాధ, ఒక మనిషి ఆశయం అన్నీ కలిసి ఆమె చంపుకొని, ఆత్మాభిమానం అనేది కూడా చంపుకొని, తన ఇష్టమైన మామ దగ్గర కూడా ఎంతో కష్టంగా ఆ 3 రాత్రులు గడిపింది. ఇక ఆ రోజు నుంచి సుధ మనసు మూగబోయింది, మాట పడిపోయింది. వారి కలయికకు ముందు ఉన్న సుధ అతనికి కనిపించలేదు. ఏంటో కూడా అర్థం కాక అల్లరిగా గడుసుగా తిరిగిన అమ్మాయి కలయిక తర్వాత మాట్లాడటం లేదు. ఎందుకో అనేసి ఏదేమైనా సుధతో అతని జీవితం కాదు కదా అనేసి అతను కూడా మౌనం వహించాడు. ఎలా విడాకులు ఇస్తాను అన్నది తను వర్జిన్ కాదు అని నిరూపించాలి కాబట్టి ఇలా జరిగింది, పోనీలే అనుకున్నాడు. ప్రణయ్కి కావాల్సింది సుధా నుంచి విడాకులు, తారతో జీవితం. అది అతని ఆలోచన. అలా అతి కష్టంగా కాలం గడుస్తుంది. వారి కలయిక జరిగి 2 నెలలు, అటు ఇటుగా వారి పెళ్లి కూడా 3 నెలలు దాటింది. ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే విడాకులు తీసుకోవచ్చు అని ప్రణయ్ ఎదురు చూస్తున్నాడు. ఆ 3 రోజులు తప్ప వారిద్దరు కలిసింది లేదు, మాట్లాడుకుందీ లేదు. ఎవరి తీరాన వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలుతుంది. సుధా అమ్మమ్మ, తల్లి సుధని కనీసం పలకరించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఆమె ఎంత మానసిక వేదన చెందుతుందో వారిద్దరికీ తెలుసు. ప్రణయ్ విడాకులు తీసుకుని తారతో ఉండాలి అన్నది అతని ఆలోచన. అక్కడ అక్క, అమ్మ, మేనకోడలు అందరికీ తెలిసి చేశారు కాబట్టి తను కూడా వారికి తగ్గట్టు చెయ్యాలి. సుధా కోఆపరేట్ చేస్తే అన్న చేస్తుంది కదా అన్న ఒక ఆలోచనతో ఉన్నాడు. అలా ఒకరోజు సుధకి కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ హాస్పిటల్కి తీసుకొని పోయి అన్ని టెస్టులు చేశాక ఆమె గర్భవతి అని చెప్పారు. ఆ క్షణం ప్రణయ్ ఏం వింటున్నాడో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో నిలబడిపోయాడు. సుధా అమ్మమ్మ, జానకమ్మ, తల్లి ఇద్దరు ఎంతో సంతోషించారు. కానీ బిడ్డ ముఖంలో లేని సంతోషాన్ని వాళ్ళు ఎక్కువసేపు ఆనందించలేక వారు కూడా మౌనం వహించారు. ప్రణయ్కి మాత్రం భూమి గిరా తిరుగుతూ ఉంది. తను ఎట్టి పరిస్థితుల్లో గర్భవతి కాదు అని చెప్పిన సుధ గర్భవతి కావటం ఏంటి, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ అడుగుదాము అంటే తల్లి, అక్క ఏమంటారు, ఇంటికి వెళ్ళాక సుధనే అడుగుదాము అనుకున్నాడు. అలా ప్రణయ్కి అసలు సుధ తల్లి కావటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని పిచ్చి ఆలోచనలో ఇంటికి చేరుకున్నారు. ప్రణయ్, సుధ రాత్రి గదిలోకి వచ్చేదాకా నిప్పుల మీద నడిచినట్టుగానే రోమంతా కలియదిరుగుతున్నాడు. సుధకి గదిలోకి వెళదామంటే భయంగా ఉంది. ఇప్పుడు తను ఎదుర్కోబోయేది చాలా కష్టమైనది. ఇప్పటికే 2 నెలలుగా మానసిక వేదనతో నరకయాతన అనుభవిస్తుంది. ఆమె గర్భవతి అయినది అని సంతోషం లేదు. ఇప్పుడు ప్రణయ్ని ఎలా ఎదుర్కోవాలి? తన మామ అడిగే ప్రశ్నలకి ఏ సమాధానం చెప్పాలి? ఆ సమాధానాలు విన్న అతను ఏ రకంగా తనని అంటాడు? అప్పటికే చచ్చిపోయిన ఆమె మనసుని అతను ఇప్పుడు అనే మాటలకి ఎలా తీసుకోవాలో తెలియక అంత ఆనందించాల్సిన శుభవార్తని ఇంట్లో ఒక్కరు కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నారు. అక్కడ ఒకరికి తప్ప అందరికీ తెలుసు, ఒక్క ప్రాణం నిలపటానికి ఇంకో ప్రాణం రావాల్సింది అని. వారు ప్రయత్నించిన ప్రయత్నం ఫలించింది. కానీ దాన్ని ఇంకా ఎన్ని రోజులు మోయాలో ఇప్పటికి నుంచి ఉండే ప్రణయ్ మాటలు, ప్రణయ్ చేసే పనులు ఎలా ఉంటాయో అని ముగ్గురికి భయంగానే ఉంది. తార అంటే ప్రణయ్కి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. కానీ బలవంతంగా పెళ్లి చేసి అతనిని మాయ చేసి సుధా తల్లి కూడా అయినది. అలా అని ఆమె ప్రశాంతంగా ఏమీ లేదు. కానీ ఆమె మనసులో ప్రళయాన్ని బయట పెట్టలేదు. ఏదేమైనా కానీ ఎదుర్కోవాలి, ఇంతకంటే మనసు చంపుకొని ఇంకా ఏముందిలే అనుకొని తన శరీరాన్ని మనసును చంపి అర్పించుకున్నది. ఇప్పుడు బిడ్డ గురించి ఎదిరించలేదా అనేసి తనకు తాను మోటివేట్ చేసుకుని గదిలో అడుగుపెట్టింది.
సుధ గదిలోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో ప్రణయ్ మధ్యాహ్నం నుంచి ఆమెను అడగాలి, ఎలా అడగాలి, అసలు ఏంటిది, రేపు తారతో అతని జీవితం ఏంటి, ఇటు మేనకోడలు ఏంటి అని అతని పిచ్చి పట్టి ఏం చేస్తున్నాడో తెలియక రూమ్ అంతా కలియ తిరుగుతున్నాడు. అతనికి సుధ రూమ్లోకి రావటం కనిపించి ఆమె జబ్బ పట్టుకొని బరాబరా గుంజి మంచం మీద విసిరి నువ్వు చెప్పిందేంటి, జరిగిందేంటి అని గట్టిగా గద్దించాడు. సుధ ఏం చెప్పాను మామ, ఏం జరిగింది అని అడిగింది. ప్రణయ్ నీకు పిల్లలు పుట్టరు అన్నావు, మరి ఇదేంటి అని అన్నాడు. సుధ దుఃఖాన్ని బాధని గొంతు దిగువన దిగబట్టి పిల్లలు పుట్టరన్న మాట నిజమే, 99% పుట్టరు అన్నాను. ఆ 1% పుట్టడం నా తప్పైతే కాదు. అయినా పిల్లలు పుట్టరు అని నాతో కలిసావా? పిల్లలు పుట్టేటట్టయితే నాతో కలవకపోదువా? నేను నిన్నేమైనా కలవమని చెప్పానా? నీ ఇష్టానికి 3 రోజులు కలిశావు, తర్వాత వదిలేశావు. నేను వదిలేశాక ఏ రోజు నిన్ను కలవమని అనలేదే, ఇప్పుడు ఏం చేయమంటావు అని సుధ అడిగితే, ప్రణయ్ నేను తారకి ఏం చెప్పాలి? నువ్వు నాకు విడాకులు ఇస్తానని, పిల్లలు పుట్టరని నాకు సాకు చెప్పి ఇప్పిస్తానన్నావు. మరి ఇప్పుడు నువ్వు గర్భంతో ఉంటే విడాకులు ఎలా మంజూరవుతాయి అని ప్రణయ్ పిచ్చిగా కైకలు పెడుతున్నాడు. సుధ పిల్లలు పుట్టడం పుట్టకపోవటం నా తప్పు కాదనుకుంటా, భగవంతుడు ఇచ్చేవరం. ఇప్పుడు ఏంటి మరి, నేను నీ బిడ్డకు తల్లినవుతున్నాను అయితే అని అడిగింది. ప్రణయ్ అసహ్యంగా మొహం పెట్టి సిగ్గుగా అనిపించటం లేదా, ఏంటి మరి అంటున్నావు? విడాకులు తీసుకుందాము, విడాకులు ఇస్తా అని మాట ఇచ్చిన దానివి ఇప్పుడు కడుపుతో ఉండి ఏంటి మరి అంటే ఏమన్నట్టు, అబార్షన్ చేయించుకో అన్నాడు. సుధ అదే తారకి ప్రెగ్నెంట్ వస్తే ఏం చేస్తావు అని అడిగింది. అది నా బిడ్డ అని ప్రణయ్ అంటే, సుధ అయితే నేను పిచ్చి తిరుగుళ్ళు తిరిగితే నా కడుపులో బిడ్డ పడిందా? కాదుగా. నా మెడల తాలి లేకుండా నాకు కడుపులో బిడ్డ పడిందా? కాదుగా. నేనేమో తప్పుడు మనిషిని, తార ఏమో గొప్ప మనిషి అయితే కాదు కదా, అందుకే కదా నేను అబార్షన్ చేయించుకోవాల్సింది అని సుధ అనగానే ప్రణయ్ సుధని చెంప మీద గట్టిగా కొట్టాడు. సుధ చెంప మీద చెయ్యి పెట్టుకొని కోపంతో, నేనెందుకు అబార్షన్ చేయించుకోవాలి? నేను అసలే చేయించుకోను. ఇది నా బిడ్డ. నువ్వు ఉంటావా, తారతో ఊరేగుతావా, నాకు సంబంధం లేదు. నా బిడ్డని నా నుంచి దూరం చేస్తాను అనే మాట వస్తే మామని కూడా చూడను, నిలువున చీరి పాతేస్తా అని వేలు పెట్టి గట్టిగా చెప్పింది. ప్రణయ్ అమ్ములు నువ్వెక్కువ మాట్లాడుతున్నావు అని అంటే, సుధ అవును ఎక్కువే మాట్లాడుతున్నాను. నా బిడ్డను దూరం చేసే హక్కు నీకెక్కడిది? నేను తప్పుగా బిడ్డని కనలేదే, మెడలో తాళి ఉంది, పక్కన మొగుడు ఉన్నాడు. నువ్వు నాతో రోజు ఏమీ ఉండటం లేదు. నీకు ఆ 3 రోజులు ఏదో అయ్యి నీ అంతట నువ్వే వచ్చావు. నేను పిలవలేదే. తాళి కట్టేటప్పుడు కట్టనని ఎదిరించలేని మనిషివి, ఇప్పుడు 4 గోడల మధ్య నన్ను అనే హక్కు నీకు లేదు అని గట్టిగా వాదనకు దిగింది. ప్రణయ్ నువ్వు అలా మొండిగా ఉంటే తార చచ్చిపోద్ది అని గట్టిగా అన్నాడు. సుధ నీ తార చచ్చిపోద్దని నా బిడ్డను చంపమంటావా? ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? నువ్వు అసలు మనిషివేనా? అసలు ఈ బిడ్డకు తండ్రివేనా అనే ఆలోచన నీకేమైనా ఉందా? తారతో పెళ్లి కాకుండా బిడ్డను కనటానికి ఇష్టపడ్డ నువ్వు, పెళ్ళయి తాలిబంధం ఉన్న నాతోటి బిడ్డను కనటానికి అంత కష్టంగా ఉంది నీకు? సరే అయిందేదో అయింది. ఇప్పుడు నేను నిశ్చలంగా చెప్తున్నాను, నీకు విడాకులు ఇయ్యను, ఈ బిడ్డను నేను పోగొట్టుకోను. నీ ఇష్టానికి నువ్వు ఏమైనా ఊరేగు, తారతో ఉంటావు, ఇంకెవరితో ఉంటావు, నాతో ఎలాగూ ఉండవు. ఈ 2 నెలల్లో ఒక్కరోజైనా నీకు నా మీద ఈసుమంత ప్రేమ కలిగిద్దేమో, కనీసం తాలిబంధాన్ని గౌరవిస్తావేమో అనుకున్నా. ఒక్క క్షణం నా గురించి ఆలోచించిన రోజంటూ లేదు. కనీసం మనిషిగా కాకపోయినా నా మేనకోడల జీవితం ఏమవుతుంది అన్న ఆలోచన కూడా లేని మనిషివి అని సుధ అంటుంటే, ప్రణయ్ అమ్ము నీకన్నీ తెలిసి నా జీవితంలోకి వచ్చావు అని అంతే గట్టిగా అన్నాడు. సుధ కూడా అన్నీ తెలిసి వస్తే నీ చేతులతో తాళి నా మెడలో వేసేటప్పుడు కట్టను అని 10 మందిలో ఎందుకు చెప్పలేదు? అమ్మ చస్తదా, అక్క చస్తదా, చస్తే చచ్చారు, నాకేంటి మరి, నా మేనకోడల జీవితం ఎందుకు బలి చేయాలి అనుకోలేదు కదా. వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారు అని ఎందుకు మౌనంగా తాళి ఎందుకు కట్టావు? సరే మీ అక్క మీ అమ్మ చచ్చిపోతా అని బెదిరిస్తే నా మెడలో తాళి కట్టావు. నా జీవితం ఏమైపోతుంది అని ఒక్క క్షణం నీకు ఆలోచన రాలేదా? సరే పోతే పోని, దాని జీవితం పోతే నాకేంది, నేనైతే విడాకులు తీసుకుని నా తారతో ఉండాలి అని కలలు కన్నావు. 3 రోజులు, ఒక్క రోజైనా నాతో ఉండు అని నేను చెప్పానా? నువ్వు తార పెళ్లి కాకుండానే ఇష్టానుసారంగా ఉండి నీకు నువ్వు ఆగలేక నా దగ్గరికి వచ్చావు. అది సుధా కాదు, నీ తార అనుకొని వచ్చావు. నీ కోరికలు తీర్చుకున్నావు. తాళి కట్టమని అడగలేదు, నాతో సంసారం చెయ్యమని అడగలేదు,
ఇష్టానికి చేసిన వాడివి ఈరోజు నా బిడ్డని తీసేస్తా అంటే పిచ్చిదానిలా ఊరుకుంటాననుకున్నావా? ఇక్కడితో నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వు తారతో ఉన్నా నేను మాట్లాడను. ఎక్కువ చేసావనుకో నీ జీవితం తారతో ఉంటే నీ బతుకు జైల్లో ఉంటుంది, గుర్తు పెట్టుకో అని కోపంగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. ప్రణయ్కి ఒక్కసారిగా భూమి గిర్రన తిరిగింది. విడాకులు ఇవ్వకపోగా ఎక్కువ చేస్తే జైల్లో పెట్టిస్తా అంటుంది. నిజమే, అది చెప్పింది. భర్తగా దానికి ఆ హక్కు ఉంది. తారకి నాకు ఎంత ప్రేమ ఉన్నా హక్కైతే లేదు. మౌనంగా ఉండి తారని మచ్చిక చేసుకొని జరిగిన పరిస్థితి వివరించితే తనను నయానో భయానో ఒప్పించటం మంచిది, కానీ సుధకు ఎదురు తిరిగి జైలు పాలయ్యి పరువు బజార్న వేసుకున్న దానికంటే 4 గోడల మధ్య తార కాళ్ళు పట్టుకున్న నా మనిషే కదా అనుకున్నాడు. ఇక ఇంట్లో ఎవ్వరిని కదిలించాలి అనిపించలే. అందరూ కలిసి ప్రణయ్కి ఏదో అన్యాయం చేశారు అన్నట్లు ఇంట్లో ఎవ్వరితో కూడా సరిగా మాట్లాడటం లేదు. అలా ప్రణయ్ కొంచెం కొంచెం తాగుడికి అలవాటు పడుతున్నాడు. అతని మనసులో చెలరేగుతున్న బాధలు ఎలా తీరుతాయో అతని భయం. ఇటు చూస్తే మేనకోడలు, అటు చూస్తే అతను ప్రాణంగా ప్రేమించిన ఆమె. తార కూడా ప్రణయ్ని ఎంత ప్రేమించిందో, తార అంటే ప్రణయ్కి ఎంత ఇష్టమో ప్రణయ్ అంటే కూడా తారకి అంతే ఇష్టం, అంతకంటే ఇష్టం. ఈ విషయాన్ని ఆమె మామూలుగా తీసుకోదు. వారిద్దరు పెళ్లి కాకుండానే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి వారి జీవితాన్ని ఎన్నో బాటలు వేసుకున్నారు. అటువంటి కలలు అన్ని కూలిపోయాయి అంటే తార ఎలా తీసుకుంటుందో అని ప్రణయ్కి భయం. ఇటు చూస్తే సుధ చిన్నపిల్ల, చదువుకుంటున్న దాన్ని చదువుకోనివ్వకుండా పట్టుదలతో పెళ్లి చేశారు. పెద్దలందరూ కలిసి సుధ జీవితాన్ని, ఇటు నా జీవితాన్ని అగాధం చేశారు. ప్రణయ్కి అక్క మీద తల్లి మీద ఎక్కడ లేని కోపం. సుధ మీద ప్రేమ లేదు, కానీ ఇప్పుడు ఆమె జీవితం ఏమైపోతుందో అని జాలి. బిడ్డతో ఉన్న సుధ జీవితం అక్కడితో ఆగిపోవాలా? అది బిడ్డనే వదులుకోవటం లేదు. రేపు నన్ను తారతో నేనుంటే అసలు ఎలా తీసుకుంటుంది? సరే, అన్నీ తెలిసింది కాబట్టి తారతో నేనున్నా ఏమీ అనదు, కానీ మరి సుధ జీవితం ఏం కావాలి? ఇద్దరితో ఉండటానికి తార అయితే అస్సలు ఒప్పుకోదు. తార ఏ రోజు కూడా ప్రణయ్ వేరొకరితో పంచుకుంటాను అనే మాట ఆమె ఊహ కూడా తీసుకోలేదు, భరించలేదు. అలా తార పరిచయమైన రోజు నుంచి ఆలోచిస్తున్నాడు. ప్రణయ్ ఎంబీఏ చేసేటప్పుడు తార తన క్లాస్మేట్, పరిచయమైంది. తారకి నా అనేవారు లేరు. తల్లి గత సంవత్సరం చనిపోయింది. తల్లి ఆమె ఇద్దరు మాత్రమే ఉంటారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవటం వల్ల తార తల్లి ఆ ఊరులో ఉండలేక తారని తీసుకుని పట్నం వచ్చింది. అక్కడ ఆమెకు వచ్చిన పని చేసుకుంటూ తారని ఉన్నతంలో చదివించుకుంది. తార కూడా తల్లిని అర్థం చేసుకుని గవర్నమెంట్ స్కూల్లో స్కాలర్షిప్లతో చక్కగా చదువుకునేది. మంచి తెలివైన అమ్మాయి తార. అలా తార డిగ్రీ కంప్లీట్ అయిపోయాక సంవత్సరం తల్లి చనిపోయింది. కానీ ఎంబీఏ కంప్లీట్ చేసుకుంటేనే మంచి ఉద్యోగం చూసుకుంటే జీవితంలో సెటిల్ అవ్వచ్చు అని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటుంది. తల్లి ఉండగానే వారికి ఉన్నంతలో చిన్నగా సొంతంగా ఒక ఇల్లు ఉండేది. చనిపోయినా ఆమె బయటికి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సొంత ఇంట్లో ఉంటూ ధైర్యంగానే బ్రతుకుతుంది. తారకి ప్రణయ్తో పరిచయం ఒక అద్భుతంలా అనిపించింది. ఇద్దరికి కష్టం విలువ తెలుసు, ఇద్దరికి బాధ్యతల విలువ తెలుసు. ప్రణయ్ కన్నా కనీసం ఎప్పుడన్నా అక్కాబావ సహాయం చేస్తారు. తారకైతే నా అనేవారు లేరు అని ప్రణయ్ తారని ఎంతో లాలనగా చూసుకునేవాడు. ఎవరూ లేని తార ప్రణయ్ ప్రేమ మాయలో పడిపోయింది. ప్రణయ్ ప్రపంచంగా బ్రతకటం మొదలుపెట్టింది. అలా ఇద్దరు ఎంబీఏ కంప్లీట్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇద్దరికి కూడా భవిష్యత్తులో వారికంటూ ఏమీ లేదు. అందుకే ఇద్దరు చక్కగా ఉద్యోగాలు చేసుకొని డబ్బు సంపాదించుకున్నాక పెళ్లి చేసుకొని పిల్లలకు ప్లాన్ చేసుకోవాలి అనుకుని వారు ప్రణయ్ కూడా ఎంబీఏ అయిపోయాక ఒక ఉద్యోగంలో చేరాడు. తార కూడా తను ఒక ఉద్యోగంలో చేరింది. తారకి నానేవారు లేరు కనుక ఒకతే ఇంట్లో ఉంటుంది. అదే ఊళ్ళో ఉంటూ వేరొక రూము ఖర్చులు ఎందుకు, ఎలాగూ భవిష్యత్తులో కాబోయే భార్య భర్తలమే కదా ఇద్దరు అనుకుని తార ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. అలా ఇద్దరు భవిష్యత్తు ప్రణాళిక వేసుకుని ఇద్దరు కూడా డబ్బులు కూడబెట్టుకుని మంచిగా బ్రతకాలి అన్నది ఇద్దరి ఆశయం. ప్రణయ్ బైక్ మీద ఆమెను పనిచేసే చోటు దింపి అతను వేరొక చోట పని చేయాల్సి వెళ్ళేది. అలా ఒకటే బైక్ మీద ఇద్దరు వెళ్ళటం, ఇద్దరు రావటం. తార ఇంటికి ఇద్దరికి వంట చేసి పెట్టటం, ఇష్టంగా ఇద్దరు ఉండటం. అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ అతిగా పెరిగింది, చనువు పెరిగింది. బాధ్యతలు ఇద్దరు భార్యాభర్తల కంటే ఎక్కువ నిర్వర్తిస్తున్నారు అనుకున్నారు. ప్రణయ్ ఇంట్లో కూడా అందరికీ తార విషయం చెప్పాడు. వాళ్ళు అడ్డు చెప్పలే, అలానే ఆరాటం చేయలేదు. ప్రణయ్కి ఎవరు ఏమన్నా కానీ తారనైతే కంపల్సరీ పెళ్లి చేసుకుంటా అనే బలమైన నమ్మకం ప్రణయ్ పెంచుకున్నాడు. అలా తారతో
ఒక ఇంట్లోనే ఉంటూ కొన్ని రోజులు వేరుగానే ఉన్నారు. కానీ ఒకరోజు ఒక అనుకోని సందర్భంలో బైక్ మీద వస్తున్న వారిద్దరూ వర్షం వల్ల తడిచిపోయారు. వెనుక కూర్చున్న తార వర్షము చలిగాలికి ప్రణయ్ని గట్టిగా హత్తుకుంది. ఆమె చలి వల్ల అతనికి అంతలా హత్తుకునే వరకు తార హృదయ భాగము ప్రణయ్కి అతిగా తగిలి అతనిలో కోరికలు మొదలయ్యాయి. అలా ఇంటికి చేరిన తారా ప్రణయ్ బయట గట్టిగా వర్షంతో పాటు చల్లని గాలి. ఇద్దరికీ అంతా గాలికి తడిచిన బట్టలతో వణుకు మొదలైంది. ఇంట్లోకి వచ్చి తార గబగబా తన రూంలోకి వెళ్ళి బోల్టు పెట్టుకోకుండానే తన డ్రెస్సు విప్పుదామని తార తన చుడీదార్ పైన తీసేసింది. ప్రణయ్ అనుకోకుండా తార గదిలోకి వచ్చి టవల్ అన్నాడు. నోరు అలానే ఓపెన్ చేశాడు. ప్రణయ్ గదిలో టవల్ లేక వచ్చాడు. తారని ఆ పరిస్థితిలో చూసి అతనికి అంతక్రితమే బైక్ మీద కోరికలు కలగటం, వాతావరణం సహకరించటం, ఇప్పుడు తారని ప్యాంటు ఇన్నర్లో చూసి తన మతి గతి తప్పింది. ప్రణయ్ చూపులకు తార తాళలేక ఆమె హృదయాన్ని కప్పుకున్నది. కాని తను ఎంత దాచాలనుకున్నా దాచలేక ప్రణయ్ని ఆమె ఆహ్వానించినట్టే అయింది. ప్రణయ్ ఒక్క నిమిషం కూడా ఉండలేక తారను చేరుకున్నాడు. ఇష్టంగా ఆమెను కౌగిలిలోకి తీసుకుని ఆమె మెడవంపుల్లో ముద్దులు పెట్టాడు. అతని భారమైన శ్వాస ఆమెకు అర్థమైంది. ఆమెకు అతడు ప్రాణమైన వాడు. మనసును ఎప్పుడో అతనికి అంకితం చేస్తే ఇప్పుడు ఆమె తనవే కదా, అది అతనికి కాక ఎవరికి అనుకొని ఆమె కూడా ప్రణయ్ని అల్లుకుపోయింది. ఇద్దరు ఇష్టంగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఇద్దరు ప్రేమను పంచుకున్నారు, మనసులు ముడివేసుకున్నారు. ఈరోజు తనువులు పంచుకున్నారు. ఒకరి ప్రేమ ఒకరికి ఎంతో తెలిసింది. తార ప్రణయ్ నన్ను మోసం చేయడు అనే నమ్మకంతో ప్రణయ్కి తన సర్వస్వాన్ని అర్పించింది. నన్ను కాకుండా వేరే వారిని ఆమె మనసులో ఉంచుకోదు అనేసి ప్రణయ్ కూడా తారతో ఇష్టంగా కలిసిపోయాడు. తాలిబంధం లేకుండానే భార్యాభర్తలుగా బాధ్యతాయుతంగా జీవితం కొనసాగించారు. ఆ రోజు నుంచి ఇంకా వారి మధ్య ప్రేమతో దగ్గరైపోయారు. కొన్ని రోజులు పిల్లలు పుట్టకుండా అందరి సమ్మతంతో పెళ్లి చేసుకున్నాక పిల్లలకు ప్లాన్ చేసుకుందామని ఇద్దరు అనుకొని ఇద్దరు కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. తార తనువుని అప్పజెప్పితే ప్రణయ్ మారలేదు కదా, ఇంకా అతిగా ప్రేమించాడు. ఏ మగాడైనా తనువుని అప్పజెప్పాక ఆడదాన్ని మోసం చేస్తారు అని తారకి అంతో ఇంతో ఆలోచన ఉండేది. కానీ ప్రణయ్ ఆమెను ఇంకా అతిగా ప్రేమించటం తార మనసు ఉక్కిరి బిక్కిరి అయ్యేది ప్రణయ్ ప్రేమతో. ప్రణయ్ మనసులో ఒక ఆడపిల్ల సర్వస్వం ఎంత నమ్మితోనో అర్పిస్తుంది. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయకూడదు అనేది ఆలోచన. అందుకే ఆమె సర్వస్వం అర్పించినందుకు ఆమెను ఇంకాస్త ఎక్కువ ప్రేమించాడే తప్ప అయిపోయింది ఇక వదిలించుకోవాలని ఏ రోజు అనుకోలేదు. ఇక జీవితం అంతా ఆమె అన్నట్టు ఇంకా ఎక్కువ బంధాన్ని ఆమెతో పెనవేసుకున్నాడు. అతని ప్రేమను ఆమెకు చూపుతూ ఆమె ప్రేమను అతను బహుమతిగా అందుకుంటూ వారి ప్రేమ జీవితం మాత్రం ఎంతో అన్యోన్యంగా, అసలు చెప్పటానికి వీలు కానంత ఒకరికొకరు ఎలా అర్థం చేసుకున్నారు అంటే, ఒకరి మాట అంటే ఇంకొకరికి వేదవాక్కు, ఒకరు అవును అంటే ఇంకొకరు అవును, ఒకరు కాదు అంటే ఇంకొకరు కాదు. ఇద్దరు కూడా ఒకటే మాట, ఒకటే మనసు, ఒకటే తను అనే మనస్తత్వానికి వచ్చారు. అలా వారు ఎంతో సంతోషంగా గడుపుతున్న టైంలో ప్రణయ్కి కంపెనీ పని మీద వేరే చోటుకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ప్రణయ్ బాధ కాదు, ఉద్యోగరీత్యా తప్పదు. కానీ తారను వదిలి వెళ్ళటానికి అసలు మనసు ఒప్పుకోదు. ఆమెను తీసుకుని వెళ్ళటానికి అతను వెళ్లేది ఉద్యోగరీత్యా. పని మీద తారని ఒక్కదాన్నే ఉంచటానికి ఇష్టపడలే. కానీ చేసేదేమీ లేక తారను వదిలి ఉద్యోగానికి వెళ్ళాడు. కానీ రోజు వీడియో కాల్, మామూలు కాల్ చేసుకుంటూ ఒకరోజు చేసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండేవారు కారు. వారి విరహాన్ని, వారి బాధని, ఒకరి విరహాన్ని ఒకరి బాధని ఇంకొకరు పంచుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. ప్రణయ్ తిరిగి వచ్చే టైంలో తారకి నాకు పలానా కోర్సులో సంవత్సరం క్లాసులు ఉన్నాయని చెప్పాక అది నాకు స్టార్ట్ అవుతుంది, నేను వెళ్తున్నా అని అడిగితే ప్రణయ్ కూడా కెరియర్ బాగుంటుంది పంపాలనుకున్నాడు. కానీ ఆమెను విడిచి అప్పటికే 3 నెలలు. అతను మరలా వచ్చేటప్పటికి ఆమె వెళ్ళటం అతని మనసు అల్లకొల్లోలం అయినది. కానీ తార బుజ్జగించి లాలించి చెప్పటం వల్ల ఆమెను పంపక తప్పలేదు. అతను మళ్ళీ ఉద్యోగంలో చేరి తార ఉన్న ఇంట్లో ఉంటూ ఎంతో వేదనకు గురి అయ్యేవాడు. ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో ఎన్నో సంతోషాలు పంచుకున్నారు. కానీ ఇప్పుడు తారని చేరుకోవాలి అంటే సంవత్సర కాలం పడుతుంది. ఆమె ట్రైనింగ్లో ఉండటం వల్ల ఆమెతో అతను వెళ్ళటానికి లేదు. అప్పటికే ఆమెను విడిచి 3 నెలలు అవుతుంది అని బాధగా రోజు ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ ప్రణయ్ బెంగటిల్లిపోతున్నాడు. అటువంటి సందర్భంలో అక్క భర్త సీనయ్య చనిపోయాడు అని ఊరు నుంచి కబురు. అతను ఉన్న సిచ్యువేషన్లో అక్కకి అలా జరిగింది అని వారికి ప్రణయ్ అసలు మతి స్థిమితం తప్పినట్టే అయింది.
అక్కకి పెద్ద వయసు ఏమీ ఉండదు. సడన్గా బావ అలా అయిపోవటానికి కారణమేంటో కూడా తెలియదు. ప్రణయ్ కంటే సీనయ్య ఒక 8 సంవత్సరాలు పెద్దవాడు. అంత చిన్న వయసులో అతనికి హార్ట్ అటాక్ రావటం ఏంటో, అతనికున్న సమస్యలు ఏమీ పెద్దగా లేవు కదా అని అక్క జీవితం అలా అవుతుంది అనేసి ప్రణయ్ కలలో కూడా అనుకోలేదు. అంతటి ప్రమాదం బావకి ఎందుకు ఎదురైందో కూడా తెలియలేదు. కానీ అక్క కోసం పరుగున వచ్చేశాడు. అక్కని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు. బావ పోయి పుట్టెడు దుఃఖంలో అక్కను చూస్తూ అమ్మ తల్లడిల్లిపోతుంది. తార తనకు దగ్గర లేక ఒక రకమైన పిచ్చి. అక్క జీవితం అలా. అమ్మ పొద్దస్తమానం ఏడుస్తుంది. సుధ చిన్నపిల్ల, చదువుకుంటుంది. పంతులు గారు అన్ని కార్యక్రమాలు అయిపోయాక జానకమ్మతో కీడు జరిగిన ఇంట ఆడపిల్ల పెళ్లి జరిగితే మంచిది అని చెప్పి వెళ్ళాడు. ప్రణయ్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఆ మాటకు అంత చిన్నపిల్లకి పెళ్ళేంటి అని సరోజ జానకమ్మతో దాని పెళ్లి చేస్తానమ్మా అమ్మది. ఈ మాటకి ప్రణయ్ ఇంకొద్దిగా ఉలిక్కి పడ్డాడు. మా అక్కకేమైనా పిచ్చా, అంత చిన్న పిల్లకి పెళ్ళి అంటుంది అనుకున్నాడు. జానకమ్మ సరోజతో చేసేద్దాం తల్లి, ఉన్నాడుగా బయట సంబంధం మనకెందుకు అని తల్లి అనటం, నేను అదే వాడికే చేద్దాం అనుకుంటున్నా అమ్మ. బయట వాడైతే నా పిల్లను సరిగా చూసుకోడు, నన్ను జీవితకాలం పోషించలేరు. ఇంత ఆస్తి ఎవరి చేతిలోనో పెట్టి నేను ఇబ్బందులు పడేదానికంటే నా తమ్ముడి చేతిలో నా బిడ్డని ఈ ఆస్తిని పెడితే నేను కూడా బాగుంటుంది అనుకుంటున్నా అని సరోజ అనగానే ప్రణయ్, అక్క నీకేమైనా పిచ్చి లేచిందా? అది ఎంత చిన్నపిల్ల, దానికి నాకు అసలు ఈడు జోడు కుదురుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అన్నాడు. సరోజ, అర్థం కాకపోవటానికి ఏముందిరా, నిండా అయితే 12 సంవత్సరాలు దానికి. అంతా అంటున్నావు, అమ్మకి నాన్నకి ఎంత వయసు భేదము? వాళ్ళిద్దరు చక్కగా లేరా? మనసులు ముడిపడాలి కానీ వయసు భేదం లెక్కకు రాదు అని సరోజ అంటుంటే ప్రణయ్, అక్క నేను తారని ప్రేమించిన సంగతి తెలుసు, ఆమెతో ఎలా ఉంటున్నా అని తెలుసు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో అని అంటుంటే జానకమ్మ గయ్యన లేచింది. ఇక్కడే నుంచి జానకమ్మ సరోజ ఇద్దరు కలిసి తిట్టారు, ఏడ్చారు. ఆఖరికి ముగ్గురు చస్తామని బెదిరించారు. బలవంతంగా ముహూర్తాలు పెట్టారు, పెళ్లి జరిపించారు. ఒక తార కోసం ముగ్గురిని చంపుకోలేక ప్రణయ్ ఆ క్షణం తల వంచాడు. కానీ సుధని మాత్రం మనసులో ఏ రోజు నింపుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రణయ్ బాధంతా తార వచ్చాక అసలు ఏం జరుగుతుంది? ఒక్కరి జీవితాలు కూడా మనశ్శాంతిగా లేవు. అసలు తారని ఒప్పించగలుగుతానా? తన జీవితంలో ఉంటుందా? అసలు తార లేకుండా అతను ఉంటాడా? జరగబోయేది తలుచుకుంటే ప్రణయ్కి నిలువున చెమటలు పడుతున్నాయి. సుధ మనసులో, ఇక నేను ఇంతకంటే ఏమి చెయ్యలేను, అతని మనసు ఎలాగో జయించలేను, అది నాకు తెలుసు. అతని బిడ్డ భూమి మీదికి వస్తే నన్ను మారితే మారతాడు, లేకపోతే ఇక ఆమె కూడా చేసేది ఏమీ లేదు. ఏ ఆడది చేయకూడని అంత దిగజారుడుతనం చేశాను. ఇక ఆమెకు కూడా ఓపిక నశించింది. తాలి కట్టాడు, తల్లిని చేశాడు, కనీసం రవ్వంత ప్రేమ అయినా చూపిస్తాడా లేదా, సాటి ఆడపిల్లగా అయినా చూస్తాడు అనుకుంది. కానీ వారి పెళ్లికి ముందు బోండం అంటూ ఆట పండించిన మేనమామ పెళ్లి తర్వాత కనీసం పలకరించే దిక్కు కూడా కరువాయనే అంటే ఆడ ఉన్న కాసింత ప్రేమ కూడా లేకుండా పోయింది. అందుకే ఇక వారి జీవితాలు చిగురిస్తాయో మూడు వారిపోతాయో కానీ కడుపులో బిడ్డ మాత్రం భూమి మీదికి రావాలి. వాడితో ఎంతమంది జీవితాలు మారతాయో మారకుండా అలానే ఉంటాయో అంటూ సుధ ఆలోచిస్తుంది. కానీ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి అనేది లేదు. మరుసటి రోజు ప్రణయ్ లేచి బయటికి వచ్చే వరకు సుధ వామిటింగ్స్ చేసుకుంటుంది. సుధ అల్లడి తల్లడవుతుంటే జానకమ్మ శోకాలు పెట్టి ప్రణయ్ని తిడుతుంది. చిన్నపిల్ల, కడుపుతో ఉంది, ఏదైనా చేసి పెడదాము అంటే కొంపల మగవాడు ఉన్నవాడు తాగుకుంటూ కూర్చున్నాడు. ఏదో పండో పలమో తెచ్చిస్తే ఆ పిల్లకి బలంగా ఉంటుంది. పుట్టే పిల్లలు బలంగా ఉంటారు. అది నోటికి ఏమీ తినక మొగుడు అన్నవాడు దానిని ప్రశాంతంగా ఉంచక ఉంటే అది మాత్రం ఏం చూస్తుంది? అంతా మా కర్మ, కొంపలో మగదిక్కు అంటూ లేకుండా అయిపోయినాయి మా జీవితాలు అని అరుస్తుంది. ప్రణయ్ సరోజతో ఏంటక్క అమ్మగోలా అన్నాడు. సరోజ, అది ఏమీ తినటం లేదురా, ఏదైనా పుల్లగా జ్యూసులు తాపుదామన్నా మార్కెట్కి పోయి తెచ్చేవారు ఎవరూ లేరు అన్నది. ప్రణయ్ సరోజతో, అక్క అదేం తింటుందో అడుగు, అవి తెస్తాను అన్నాడు. సరోజ సుధతో, ఏం కావాలో చెప్పమ్మా, ఏం తినబుద్దవుతుందో అని అన్నది. సుధ ఉక్రోషంగా లేచి నిలబడి, నేనేమి కావాలన్నా ఇస్తాడట నీ తమ్ముడు అన్నది. అయితే మీ తమ్ముడే కావాలి. ఇటువంటి టైంలో ఏ భార్యకైనా ఏం తినాలన్నా ఏం చెయ్యాలన్నా భర్త దగ్గరుండి బుజ్జగించి ప్రేమగా అడిగితే అతని కోసం కష్టంగా అయినా తింటుంది.
నేనెవరి కోసం తినాలి? నాకేం అవసరం లేదు. అమ్మమ్మ నువ్వు కూడా ఎవరిని ఏమి తిట్టమాకు. బలవంతంగా ప్రేమలు పుట్టవు అంటూ లోనికి వెళ్ళిపోయింది. ప్రణయ్, అక్క మీకన్నీ తెలిసి ఇలా చేశారు. ఇప్పుడు నన్నంటే నేనేం చెయ్యను అన్నాడు. జానకమ్మ, ఏం చేశాంరా? దాన్ని చంపేసి దాని సమాధి మీద మీరు కాపురం చేసుకోండి. నువ్వు నీ తార. ఒకప్పుడు నా కొడుకు మనసున్న మహారాజు అనుకున్నా. కనీసం దాన్ని ఒక పెళ్ళంగా కాకపోయినా నీ మేనకోడలు కడుపుతో ఉంది అని ఒక్క పూట అయినా దానితో లాలనగా మాటలు చెప్పావా? అంత పాపం అదేం చేసిందిరా అని జానకమ్మ అంటుంటే, ప్రణయ్, అదేమీ చేయలే. మీరందరూ కలిసి చేశారు. మా ఇద్దరి జీవితాలని సర్వనాశనం చేశారు అని అరుస్తూ ప్రణయ్ బయటికి వెళ్ళిపోయాడు. ప్రణయ్ అలా ఊరి చివర గోదావరి పక్కన పెద్ద గుడి ఉంది. కొన్నేళ్ల నాటి చెట్టు కూడా ఆ గుడి ప్రాంగణంలో ఉన్నాయి. గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలికి దేవుడి సన్నిధిలో చెట్టు కింద నీడకి కూర్చుని నా జీవితం ఎటుపోతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. తార వస్తే ఎలా తీసుకుంటుంది? సుధ జీవితాన్ని ఇలా నా చేతులతో నాశనం చేశాను అని జీవితాంతం నేను తారతో ఎలా సుఖంగా ఉండాలి? అసలు ముందు మా జీవితాలలో ప్రశాంతత అనేది ఉన్నదా అని ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. అక్కడ చెట్టుకి మగవారు అమ్మవారి దారాలను కడుతున్నారు. ప్రణయ్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అరే ప్రణయ్, నువ్వు కూడా ఆ చెట్టుకు దారం కట్టరా, సుధకి పండంటి బిడ్డ సుఖప్రసవం అవుతుందంట, అమ్మవారి దీవిస్తుందట అని అన్నాడు. ప్రణయ్, నువ్వు పోయి కట్టు అని అన్నాడు. ప్రణయ్ స్నేహితుడు, ఎదవ మాటలు మాట్లాడకు. భార్య కడుపుతో ఉంటే భర్తలు కడతారు. భర్త ప్రేమ ఎంతో తెలిసి అమ్మవారు దీవెన ఇస్తుందంట. తల్లి బిడ్డలకు క్షేమంగా చూస్తుందంట. ఎందుకంటే అతని ప్రేమ ఎంతో అమ్మవారు గ్రహించగలుగుతుందంట. పోయిన సంవత్సరం రాజుగాడు నీలాగనే అన్నాడు. ఎంతమంది కట్టమన్నా కట్టలేదంట. పాపం వాడి పెళ్ళం ప్రసవించలేక తల్లి బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుంటే వస్తారా? మన ఊరికి ఒక ఆచారం ఉంది. ప్రతి ఇంట్లో భార్య కడుపుతో ఉంటే భర్త అలా కట్టడం ఆనవాయితీ. నీకు సుధా అంటే ఇష్టం లేకపోతే వదిలేయలే. ఎలాగూ నీకు సుధా అవసరం లేదు. తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోయాక నువ్వు హాయిగా ఉండవచ్చు అని బాధగా వెళ్ళిపోయాడు. సుధా చనిపోతుంది అని అనగానే ప్రణయ్, నా చేతుల్లో పెరిగిన పిల్ల నేను తప్పు చేస్తే అది చనిపోవటం ఏంటో ఈ ఆచారాలు అంటూ సుధా చల్లగా ఉండాలి. ఎంత అవునన్నా కాదన్నా దాని కడుపులో బిడ్డ నాదే కదా. నా బిడ్డ వల్ల సుధా చనిపోవద్దు అని బాధగా గోదావరిలో కాళ్ళు చేతులు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని గుడిలోకి పోయి సుధా పేరుతో అర్చన చేపిస్తుంటే, పూజారి, సుధ కడుపుతో ఉందంట కదా అయ్యా, ఇగో అమ్మవారి దారం, ఆ చెట్టుకు కట్టుపో అన్నాడు. ప్రణయ్ ఆ దారాన్ని తీసుకుని చేతులెత్తి అమ్మవారికి చూపిస్తూ, తల్లి, నేను లేకపోతే తార చనిపోతుంది, నేను లేకపోతే సుధా చనిపోతుంది. నా ప్రేమను ఇద్దరికి పంచినా కానీ నా జీవితంలో ఒక్కరే ఉంటారు. అంతా నీపై భారం వేస్తున్నా. నా చేతులతో అయితే నేను ఎవ్వరిని చంపుకోలేను. తారకు నన్ను చూసి బ్రతికే ధైర్యాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడు అని ఆ దారం తీసుకువెళ్ళి, సుధకు ఏమీ కాకూడదు, నా వల్ల అయితే అస్సలు కాకూడదు, సుధ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని దారం కట్టి దాన్ని చూస్తూ దిగి తార ఎలా తీసుకుంటుందో ఏమో అంటూ బాధగా బార్ షాప్లో దూరాడు. తాగుతూ ఉంటే కళ్ళ ముందు తార నవ్వుతూ గుర్తొస్తుంది. తారతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. అలా తారతో ఊహించుకుంటే సుధ మరణం కనిపిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నాడు. సుధకు ఏమీ కాకూడదు అని. అప్పటికే ఫుల్గా తాగి బయటికి వచ్చాడు. దానికి నా ప్రేమ ఇవ్వలేనేమో కానీ అంటూ పండ్ల కొట్టు దగ్గరికి వెళ్ళి సుధకి ఏమేమి ఇష్టమో అన్నీ చాలా కొన్నాడు. అలా పండ్లు కొనుక్కొని మత్తుగా బండి తోలుతూ ఇంటికి వచ్చాడు. పండ్లు మొత్తం జానకమ్మకి ఇస్తూ, నా వల్ల ఎవ్వరూ చావకండి, నా చావేదో నేనే చస్తా, దాన్ని కాస్త కనిపెట్టుకుని ఉండండి అంటూ బాధగా ఇంట్లోకి వెళ్ళాడు. జానకమ్మ కొడుకు బాధను అర్థం చేసుకుని, ఏ తల్లి కొడుకుని ఇబ్బంది పెట్టదురా, ఇంతమంది ప్రాణాలు నీ మీద పెట్టుకున్నారంటే నువ్వు సంతోషంగా ఉండాలని. అందరూ ఎంత త్యాగం చేస్తున్నారో అది తెలిసిన రోజు నువ్వెలా తీసుకుంటావో తెలియదు, కానీ నువ్వు సంతోషంగా ఉండాలి నానా అని మనసులోనే బాధపడుతూ గుండెల్లో ఉన్న దుఃఖం కంటి వెంట ఆగకుండా వస్తుంటే చీరతో తన కన్నీళ్లు ఆపుతూ సరోజని చూసి, జానకమ్మ దుఃఖం ఇంకా పెరిగి, మనమందరం వాడి కోసమే అని వాడికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని ఏడుస్తుంటే సరోజ, అమ్మా, మనమందరము తారను మరిపించలేము, కానీ పుట్టే బిడ్డ వాడిని మారుస్తుంది, ఎందుకంతలా బాధపడతావు అన్నది. జానకమ్మ, నిండు ముత్తైదుగా ఇంట్లో తిరగవలసిన నువ్వు ఇలా బొట్టు లేకుండా
వాడి కోసమే ఇంత చేస్తున్నావని వాడికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని బాధపడుతుంటే సరోజ, ఏదేమైనా మన కోసం మనం కోరుకుంటే భగవంతుడు ఇవ్వడేమో. వాడు ఈరోజు గుడికి వెళ్ళి సుధా బాగుండాలి అని మన ఊరి ఆచారం ప్రకారం అమ్మవారికి రక్ష కట్టి వచ్చాడు. ఇక అంతా అమ్మవారు చూసుకుంటుంది. నువ్విలా వాడిని చూస్తూ ధైర్యం చెడి బేలగా అయిపోతే ఎలా చెప్పు? ఇంకొంతకాలమే కదా, ఆ పుట్టే బిడ్డతో వాడు మారతాడేమో అని బాధగా అన్నది. జానకమ్మ, ఏమో తల్లి, నా కడుపున పుట్టిన పాపానికో ఏమో ఇద్దరూ ప్రశాంతంగా లేకుండా ఉన్నారు. నేను ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాను? రాబోయే ప్రళయం కంటి ముందు కనపడుతుంటే భయపడకుండా ఎలా ఉండను అన్నది. సరోజ, అమ్మా, అకస్మాత్తుగా వస్తే ఏమీ చేయలేము. అందుకే అందుకనే భగవంతుడు మనకి ముందు దారి చూపించాడు. ప్రళయాన్ని ఎదుర్కొని తమ్ముణ్ణి కాపాడుకోవచ్చు. వాడు మారతాడు. సుధ మీద భారీగా ప్రేమ లేదేమో, వాడి మేనకోడలే కదా. అది సంతోషంగా ఉంటేనే వాడు ప్రశాంతంగా ఉంటాడు. నాకు తెలుసు, దానికోసమైనా మారతాడు. అన్ని భగవంతునికి వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు ముందు అన్నది. సుధ బయటికి వస్తూ, నా మామ అంత ప్రేమగా అన్ని పనులు తెచ్చి పెడితే జ్యూస్ చేయకుండా ఇద్దరు ఏ మంతనాలు చేసుకుంటున్నారు? ఓ ముసలి, పోవే, నీ మనవడు ముద్దుగా బొద్దుగా పుట్టవద్దా అన్నది. జానకమ్మ సుధ ముఖంను చేతిలోకి తీసుకొని, వాడు నిన్ను అంత బాధ పెడుతున్నా కానీ వాడి మీద నీ పిచ్చి ప్రేమ ఏంటి అన్నది. సుధ, అమ్మమ్మ, మామకి నాపై భార్యగా ప్రేమ లేదేమో కానీ అంతకంటే విలువైన ప్రేమే ఉన్నది. నా మామ ప్రేమ ఏమిటో నాకు తెలీదా? నీకు మామయ్య నన్ను బాధ పెడుతున్నాడు అనిపిస్తుంది. నాకు నా మామ ప్రేమ ఎంత గొప్పదో, అది నేను పొందిన నాడు ఎంత అదృష్టవంతురాలనో అనుకుంటున్నా అని బాధపడుతున్న జానకమ్మని అల్లరి పెడుతూ, నాకు అది కావాలి ఇది కావాలి అన్నది. ఇక ఆమెకు కూడా ఓపిక నశించింది. తాలి కట్టాడు, తల్లిని చేశాడు. రవంత ప్రేమ అయినా చూపిస్తాడా లేదా అంటే లేదు. సాటి ఆడపిల్లగా అయినా చూస్తాడా అనుకుంది. ఇక ఎంతకీ అతని నుంచి రాదు అని అర్థమైపోయి సుధ తనకు తాను హ్యాపీగా ఉండటానికి, తన బిడ్డ ఆరోగ్యంగా పెరగటానికి ఆలోచిస్తుంది. సుధ బాధని తల్లిగా సరోజ తట్టుకోలేకపోయింది. గారాల కూతురు ఒకప్పుడు ఇప్పుడు కడుపుతో ఉంది అంటే ఎలా ఉంటుంది? భర్తతో ఆ మధుర క్షణాలు పంచుకుంటూ, పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఏ తల్లికైనా ఆనందంగా ఉంటుంది. కానీ సుధ పరిస్థితి తెలిసిన సరోజాకి తమ్ముడు నుంచి బిడ్డకు అది దక్కదని ఏం చెయ్యాలి అని తెగ ఆలోచిస్తుంది. సుధ, ప్రణయ్ పెళ్లి జరిగి రోజు నుంచి ఇంతవరకు ఆ ఇంట్లో ఒక్కరు కూడా మనశ్శాంతిగా లేరు. సరోజాకి భర్త లేడు అన్న బాధ కంటే ఇటు తల్లిగా సుధని చూస్తూ తమ్ముడుగా ప్రణయ్ని అలా చూడలేక ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు సరోజ ప్రణయ్ భోజనం చేస్తుంటే జానకమ్మతో, అమ్మ, సుధకి అబార్షన్ చేపిద్దాం అనుకుంటున్నా అన్నది. జానకమ్మ నోరు అంతలా తెరిచింది. ప్రణయ్ నోట్లోకి వెళ్ళిన ముద్ద పళ్ళెంలో పడిపోయింది. జానకమ్మ, అదేంది, ఇప్పుడు దానికి 5వ నెల. బిడ్డ ఇంకొక నెల రోజులైతే ఆయుష్ పోసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు అబార్షన్ చేయటం ఏంటి? అయినా నీ బిడ్డ భవిష్యత్తు గురించి నువ్వు ఆరాట పడటంలో తప్పు లేదు. కానీ ఈ నిర్ణయం నువ్వేదో అది నెల తప్పినప్పుడే తీసుకున్నా బాగుండును. ఇప్పుడు పసిపానమే కాదు, సుధ కూడా నీకు దక్కకపోవచ్చు అన్నది. సరోజ కోపంగా, ఇకనైనా మారతాడని ఎదురు చూశా. నా కంపలో తిని నా సొమ్ము తాగుతూ నా బిడ్డనే ఏడిపిస్తున్నాడు. ఇక వీడిని భరించడం నా చేత కాదు. రేపు బిడ్డ పుట్టాక కూడా వీడిలాగానే ఉంటే దాని జీవితం సర్వనాశనం చేసిన దాన్ని అవుతాను. ఏదేమైనా చాలా ఆస్తి ఉంది. అబార్షన్ చేపించి నీ కొడుకుతో విడాకులు ఇప్పించి నా బిడ్డకి మరో జీవితం అన్నా ఇస్తాను అని నా నిర్ణయం అని అంటుంటే, జానకమ్మ, నువ్వేదైనా నిర్ణయం తీసుకో, కానీ సుధ ప్రాణాలు మీదికైతే తేబాకు. దాని భవిష్యత్తు బాగుంటుంది అంటే నీకంటే ఎక్కువ సంతోషించేదాన్ని నేనే కదా. ఆయన సుధని చెకప్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఇలానే అక్కడ ఒక అమ్మాయికి అబార్షన్ చేపిస్తే ఆ పిల్ల మెంటల్ది అయిపోయిందే. త్రుటిలో ప్రాణాలు మిగిలాయి కానీ మతి స్థిమితం కోల్పోయింది, పిచ్చిదైంది. అది ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకో అని బాధగా జానకమ్మ అంటుంటే, సరోజ సుధని చెకప్ తీసుకుపోయినప్పుడు డాక్టర్ ఇంకో మాట కూడా అన్నది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే నార్మల్ డెలివరీకి అవకాశాలు ఉంటాయి అని. వాళ్ళిద్దరూ ఎలాగా అన్యోన్యంగా ఉండరు. ఆ పుట్టేవాడు కోసం సుధకి సిజేరియన్ చేపించి దాని జీవితం దాన్ని చేయలేను. ఆ మాయదారి సిజేరియన్ల వల్ల పిల్లలకి రూపురేఖలే కాక మాయదారి రోగాలన్నీ వస్తాయి. అంత బాధపడేదానికంటే ఇప్పుడే వదిలించుకోవటం మంచిది అని సరోజ కోపంగా అంటుంటే,
ప్రణయ్ అన్నం తినలేక చెయ్యి కడుక్కొని సరోజ దగ్గరికి వచ్చి, దాని ప్రాణానికి దాని ఆరోగ్యానికి ఏమీ కాకుండా నీకు నచ్చినట్టు చెయ్యక్క అన్నాడు. సరోజ వికృతంగా నవ్వుతూ, అంతా అయిపోయాక ఇంకేముందిరా, దాని ప్రాణాలకు దాని ఆరోగ్యానికి నష్టం కలగకుండా ఎలా ఉంటుంది? నువ్వు అన్నది ఏం జరగకుండా ఉండాలంటే దానితో ఒక భర్తగా మంచిగా ఉండు, ఉంటావా అని అంటే, ప్రణయ్ అక్క నీకు తెలియనిది ఏముంది చెప్పు, తార గురించి తెలుసు కదా నీకు అని అంటుంటే, సరోజ తారా 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 ఏమైపోద్దంటున్నావు? కానీ సుధ ప్రాణాల మీదికి వస్తుంది అని అర్థం కావటం లేదా? ఇంతకంటే దాని ప్రాణం నా ప్రాణం ఒక్కరోజే పోయినా బాగుండు అంటూ అరుస్తుంటే సుధ బయటికి వచ్చి, అమ్మా ఏది జరగనుంటే అది జరుగుతుంది, ఎందుకు ఊరకే మామను సాధిస్తారు? మామ ఇటు నేనేమైపోతానో అటు తార ఏమైపోద్దో అని ఎటూ తేల్చుకోలేక మనిషి అల్లడి తల్లడైపోతుంటే అతనికి కుటుంబ సభ్యులుగా సపోర్టు ఉండకుండా ఏంటి మీ ఇద్దరి పోరు అన్నది జానకమ్మ. సరోజ వాడి మీద ఒక్క మాట మాత్రం పడనీయకు, నీ గురించి కొద్దిగా అన్న ఆలోచన వాడి గురించి వాడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావే అంటే, సుధా అబ్బా మామ నన్నేమన్నా ఆరోగ్యం పాడు చేసుకోమన్నాడా, చచ్చిపోమ్మన్నాడా? అతని మనసు తను నాది కాదు అని చెబుతున్నా నేనే కదా మామ జీవితంలోకి వెళ్ళింది. ఎలా జరగనుంటే అలా జరుగుతుంది. మీరు ఈరోజు రామాయణం ఇంట్లో పెట్టి రోజు ఇలాంటి రామాయణాలు ఇంట్లో పెట్టి మనశ్శాంతి లేకుండా చెయ్యకండి అంటుండగా గుమ్మంలో తార బ్యాగుతో నిలబడ్డది. తారను చూసిన కుటుంబ సభ్యులు షాక్గా నిల్చున్నారు. ప్రణయ్ అయితే గజ 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 వణుకుతున్నాడు. ఇటు సుధా పరిస్థితికి అక్కగోల. అక్కడ ఏది సెట్ అవ్వకుండానే తార ఎదురుగా భయం. తార అసలు ఎలా తీసుకుంటుంది, అసలు ఒక్క ఫోన్ కూడా చేయకుండా డైరెక్ట్గా అక్కడికి ఎలా వచ్చింది అని, తనకి ఈ ఊరు తెలుసు కానీ ఈ ఇల్లు తెలియదు కదా అని ఆలోచిస్తున్నాడు. తారకి ప్రణయ్ని చూడగానే వెంటనే పరుగున వెళ్ళి అతనిని కౌగిలించుకుని, నువ్వే నా ప్రాణము, నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను భూమి మీద బతకలేను అని అతని గుండె మీద పడి ఏడవాలని ఉంది. కానీ సుధముఖము చూసి తనను తాను కంట్రోల్ చేసుకుని తన గుండెని గట్టి చేసుకుని గుమ్మంలో నిలబడ్డది. ప్రణయ్ అడుగులో అడుగు వేసుకుంటూ తారని చేరి, తార ఇప్పుడు ఎలా తీసుకుంటుందో ఏమో అని భయంగా, తార నీకు ఇల్లు ఎలా తెలుసు అన్నాడు. తార పొగ్గరుగా, నా ఇల్లు నాకు తెలీదా అన్నది. ప్రణయ్ కనుబొమ్మలు ముడిచేస్తూ, తారా నువ్వేం మాట్లాడుతున్నావు, ఇది కనీసం నా ఇల్లు కూడా కాదు, నీదవ్వటానికి అక్క వాళ్ళది అని అంటుంటే, తార నీది కాదు కానీ నాదే అన్నది. ప్రణయ్ ఏం మాట్లాడుతున్నావు తారా, అయినా నీ ట్రైనింగ్ ఇంకా చాలా రోజులు ఉన్నది కదా అన్నాడు. తార మిస్టర్ ప్రణయ్ మీరు కాస్త జరిగితే నా ఇంట్లోకి నేను వచ్చి కూర్చొని తాపీగా మాట్లాడతా అని అంటుంటే, తారని వింతగా మాట్లాడుతుంటే ప్రణయ్కి ఏమీ అర్థం కాక, ఏంటి తార ఇలా మాట్లాడుతున్నావు అని ఆమెను హగ్ చేసుకోబోయాడు. తార తన చేతిలో ఉన్న బాండు పేపర్లు ప్రణయ్ గుండెలకు పెడుతూ, దూరంగా ఉండు, నేను చెప్పింది విన్నాక అప్పుడు నన్ను టచ్ చేస్తాను అంటే నా రూమ్కి వచ్చేయి అన్నది. ప్రణయ్ తార మాటలకు ఏమీ అర్థం కాక పక్కకు జరిగాడు. తార బ్యాగ్ని సోఫాలో వేసి చుట్టూ చూసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకుని వాటర్ తాగి, ఇప్పుడేంటి చెప్పు ప్రాబ్లం, ఇల్లు సీనయ్య పేరుతో ఉన్నది, కొంత ప్రాపర్టీ నాకు రాసిచ్చాడు అంటూ ఆ కాగితాలు ప్రణయ్ చేతిలో పెట్టింది. ప్రణయ్ ఆ కాగితాలు మొత్తం చదివి, మా బావ పేరుతో రాయటం నీ పేరుతో రాయటం ఏంటి అన్నాడు. తార ఎందుకంటే సీనయ్య నా బావ, నువ్వు ట్రైనింగ్కు 3 నెలలు వెళ్ళావు కదా, అప్పుడు నువ్వే ఒకసారి తార ఎలా ఉందో చూడు బావా అని పంపించావు కదా, అప్పుడు వచ్చాడు మా ఇంటికి. మా అమ్మ ఫోటో చూసి గుర్తుపట్టి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. మా అమ్మ మా అత్త పెట్టే 6 కట ఆస్తిని మొత్తం వదిలేసి నన్ను తీసుకుని అక్కడికి వచ్చింది. లేకపోతే ఈ ఇంటికి మహారాణిని, మీ అక్క ప్లేసు నాది. ఇప్పుడైనా వచ్చిందిలే. ఆ రోజు నన్ను చూసిన మా బావ చాలా బాధపడిపోతుంటే మా బావ బాధను చూసి తనను నా గుండెల్లో పెట్టుకుని ఓదార్చుకున్నాను. అప్పుడే ఒక్కసారిగా పెలా 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 అని ఉరుములు ఉరిమి వర్షం వచ్చింది. మా బావ నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. నాకు భయం వల్ల మా బావని గట్టిగా హగ్ చేసుకున్నాను. అలా ఇద్దరము ఒకటయ్యాము. ఇక మా బావ నన్ను ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. అలా మా బావ నేను హ్యాపీగా బ్రతకాలని, నాకు ఏ ట్రైనింగ్ లేకుండానే నీకు ట్రైనింగ్ అని చెప్పి నమ్మించాను. మా బావ చనిపోకుండానే చనిపోయాడు అని మీ అందరికీ నమ్మించాము.
ఇద్దరము హ్యాపీగా ఇన్ని రోజులు ఉన్నాము. బ్యాంకులో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నాము. మొన్న మేము గోవా నుంచి వస్తుంటే మా బావకు యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉన్నాడు. డబ్బులు అవసరం. బ్యాంకులో లేవు. ఇక్కడ ఉన్న కొన్ని ప్రాపర్టీస్ అమ్ముదామని వచ్చాను. సీనయ్య పేరుతో ఉన్నవి కొన్ని మా అక్కకి, కొన్ని నీ పెళ్ళానికి, కొన్ని నాకు. మీ అక్క దగ్గర నుంచి మొగుడిని లాగేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీ అక్కని పెట్టమంటే బాగుండదు కదా. అందుకే నా బావ కోసం నా పేరుతో ఉన్న ప్రాపర్టీస్ అమ్మి అతనికి ట్రీట్మెంట్ చేపించాలి. ఎందుకంటే మా బావ లేనిది నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నది. అక్కడ తార మాట్లాడే మాటలు అందరికీ తెలుసు, కానీ ప్రణయ్కి తెలియదు కదా. భూమి గిరాగిరా తిరుగుతుంది. అసలు సుధని పెళ్లి చేసుకుంటే అంత ప్రాణంగా ప్రేమించిన తార ఏమవుతుందో అని ఇన్ని రోజులు ఆమె కోసం ఆలోచిస్తుంటే తార సీనయ్య బావ మరదలేంటో అర్థం కాలేదు. అదంతా సరోజ ఎలా తీసుకుంటుందో అని సరోజ కేసి చూస్తే సరోజ ప్రణయ్ దగ్గరికి వచ్చి, మీ బావ నాతో కూడా చాలాసార్లు చెప్పాడు, నాకు ఒక మరదలు ఉంది, తాను కనిపించక బయట సంబంధాలు చేసుకున్నాను, కానీ లేకపోతే నా మరదల్ని చేసుకునేదాన్ని అన్నాడు. ఆమె తార అని నాకు కూడా తెలియదు అని అన్నది. ప్రణయ్కి తన మీదే తనకి అసహ్యం అనిపించింది. అసలు వరసలు ఎటుపోతున్నాయి అనేసి ప్రణయ్ మొహం అసహ్యంగా పెట్టుకుని తారతో, నువ్వు అసలు ఆడదానివేనా? మా బావ నీకు ఒకవేళ వరస అయ్యేవాడు, కానీ మనిద్దర బంధం తెలిసాక అతనితో రిలేషన్ నీకు అసహ్యంగా అనిపించలేదా అన్నాడు. తార, అతను మా మేనమామ కొడుకు. అలా చూస్తే నీతో అసహ్యంగా అనిపించింది, అందుకే నిన్ను వదిలేశాను. ఇవన్నీ అనవసరంలే, కానీ నేను ఇల్లు బేరానికి పెట్టిన, మీ తట్టాబుట్టా చదువుకోండి అన్నది. సరోజ, ఇంటికి సరిపడా డబ్బులు నేనిస్తాను, ఆ డబ్బులు తీసుకుని నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఎలాగూ నా మొగుడిని లాక్కున్నావు, ఈ ఇల్లు నన్ను కాదని నువ్వు అమ్మలేవు, ఎవరు కొనలేరు అంటుంటే తార, నువ్వే డబ్బులు ఇచ్చాక నాకేమవసరం, ఇస్తే వెంటనే వెళ్ళిపోతా, మా బావకి హాస్పిటల్లో ఫీజు కట్టాలి అన్నది. సరోజ ఒక పెద్ద బ్యాగులో డబ్బు తెచ్చి తారకి ఇచ్చింది. తార ఆ బ్యాగు తీసుకుని ప్రణయ్ని చూస్తూ, ఇప్పుడు వస్తావా గదిలోకి అన్నది. ప్రణయ్ తార గుమ్మంలో అడుగు పెట్టేదాకా ఆమెపై ఆకాశమంత ప్రేమ. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలకు ఆమెపై రవ్వంత ప్రేమ కూడా లేకపోగా అసహ్యము. అసలు ఇలాంటి దాన్ని నేను అంతలా ప్రేమించింది అని అతను పాతాళంలోకి కూరుకుపోతున్నట్టు అనిపించింది. ప్రణయ్ తార ఆ మాట అనగానే, ఒకప్పుడు వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు, అది గుర్తుకు వస్తే కూడా అసహ్యంగా అనిపించింది. చి, నీలాంటి దానికోసం తాలి కట్టిన నా పెళ్ళాన్ని ఇన్ని రోజులు బాధ పెట్టాను. చిన్నప్పటి నుంచి మామా మామా అని నాపై పెంచుకున్న ప్రేమను కూడా పట్టించుకోకుండా నీకోసం నా మేనకోడల్ని ఎంతో బాధ పెట్టాను. కడుపుతో ఉండి ఆశగా అది నా ముఖంలోకి చూస్తుంటే నువ్వేమైపోతావో అని సతమతమై చచ్చిపోయాను. ఇప్పుడు నువ్వు సర్వనాశనం అయిపోయినా కానీ ఐ డోంట్ కేర్ అంటూ సరోజాని చూస్తూ, అక్క, భర్త ఉండగానే పసుపు కుంకాలు తీసినందుకు ఒక ఆడదానిగా ఎంత వేదన ఉందో నాకైతే తెలియదు, కానీ అలాంటి వాడి కోసం ఇలా ఉండటం నష్టమేమీ లేదు. బ్రతుకున్న వాడికి పిండం పెట్టి మంచి పని చేశావు అంటూ లోనికి వెళ్ళిపోయాడు. సరోజ తమ్ముడు వెళ్ళిపోయాక తార చేతులు పట్టుకుని, ఎలా ఉంది ఇప్పుడు నీకు అని బాధగా అన్నది. తారకి కంట్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా కానీ ఆమె ఏడ్చి ఎప్పుడో ఆ కంటి నీళ్లు ఇనికిపోయాయి. అందుకే నవ్వుతూ, ఇప్పటి వరకు మీ తమ్ముడితో స్ట్రాంగ్గా మాట్లాడటానికి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అంటూ ఆమె చున్నీ గట్టిగా నోట్లో పెట్టుకుని అప్పటి వరకు ఉగ్గపట్టుకున్న దాన్ని ఒక్కసారిగా దగ్గే వరకు ఆమె చున్నీ మొత్తం బ్లడ్. ఇలా ఉన్నాను, రోజులు లెక్క పెడుతున్నాను. క్యాన్సర్ నన్ను తీసుకుని పోవటానికి రెడీగా ఉంది, కానీ మీ ఆయన, నా మేనబావ, పిచ్చి ఆరాటానికి డబ్బులు ఆసుపత్రికి తగలబెడుతున్నాడు అంతే. తండ్రిలా చూసుకుంటున్న బావని తప్పుగా అన్నందుకు క్షమించండి అంటుంటే జానకమ్మ, అంత నువ్వు చేసేది కూడా ప్రణయ్ కోసమే కదమ్మా. అయినా మాకు తెలియందేముంది, ఆ భగవంతుడు రాతలు ఎలా రాస్తాడో తెలియదు. ఎప్పుడో సీనయ్య జీవితం నుంచి తప్పుకున్న నువ్వు ప్రణయ్ జీవితంలోకి రావటం ఏమిటి, ప్రణయ్తో అనుబంధం పెంచుకోవటం ఏమిటి? తర్వాత సీనయ్య నీ కోసం వస్తే నువ్వు ఇంట్లో ఒంటరిగా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో సీనయ్య మాకు చెప్పాడు. మా ప్రణయ్కి నీ మీద ప్రేమ తగ్గి వాడి జీవితం బాగుండాలని నువ్వు చేస్తున్న పోరాటం ఆ దేవుడు వృధా పోనీయలేదు, బిడ్డనిచ్చాడు. సుధ మీద రవ్వంత ప్రేమ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు
నువ్వు మళ్ళీ ఇలా వచ్చి నీపై లేని నిందలు మోపుకొని వాడి మనసులో ప్రాణమైన దానివి అసహ్యాన్ని పెంచుకున్నావు అని బాధపడుతుంటే తార, ఎలాగూ పోతానమ్మా. నేను వెళ్ళిపోతే నా ప్రణయ్ ఏమవుతాడో అనిపించింది. నాపై ప్రేమకి సుధా కడుపులోనే ఉంది అన్నప్పుడు నా ప్రణయ్ ఏమైపోతాడో అనిపించింది. నాపై ప్రేమకి సుధా కడుపుతోని ఉంది అన్నప్పుడు అతని కాళ్లకు బంధనాలు పడుతున్నాయి అనుకున్నా. ఆ బంధనాలతో పాటు సుధపై ప్రేమ కూడా పెరిగితే రేపటి రోజు నా గురించి తెలిసినా అంత బాధపడడు అంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని తార వెళ్ళిపోయింది. ప్రణయ్ ఆ రోజు నుంచి కడుపుతో ఉన్న సుధని ప్రాణంగా చూసుకున్నాడు. తార మీద ఉన్న ప్రేమ కూడా మొత్తం సుధ మీదికి షిఫ్ట్ అయింది. పుట్టబోయే బిడ్డ మీద ఆశ మొదలైంది. ప్రణయ్ సుధకి మేనకోడలిగా, తన భార్యగా, తన బిడ్డకు తల్లిగా అన్ని రకాల ప్రేమలను అందించాడు. అలా సుధ ఒక పండంటి మగబిడ్డని ప్రసవించింది. ఆ రోజు ప్రణయ్ ఆనందం ఆనందం కాదు, అలా బాబుకి బారసాల చేస్తుంటే. సీనయ్య కూడా వచ్చాడు. ఆ రోజు సీనయ్య సరోజకి కుంకుమ పెట్టి ఆమెను అతని గుండెల్లో పొదువుకుని, నేను బ్రతికుండగానే పసుపు కుంకాలకు దూరం చేసినందుకు నన్ను క్షమిస్తావా అన్నాడు. సరోజ, భలేవారండి, మీ మేనమరదలు అనాథగా దిక్కులేని దానిగా కాకూడదు అని ఆమె తరపున ఆలోచించారు. మా తమ్ముడి జీవితం ఆలోచించారు. అలా సరోజ సీనయ్యని చూసి ప్రణయ్కి చాలా కోపం వచ్చింది. మొగుడు ఎంత ఎదవైనా కానీ పెళ్ళాలు క్షమిస్తారు అన్నట్టుగా ఆ కోపంతో, నీ ప్రియురాలు చచ్చిందా, పెళ్ళాన్ని వెతుక్కుంటూ వచ్చావు అని అసహ్యంగా, అమ్మా సుధా, మనం ఇక ఇంట్లో ఉండవద్దు, వెళ్ళిపోదాం పదండి అంటుంటే సీనయ్య ఒక బుక్ ప్రణయ్ చేతిలో పెట్టి, ఇది చదివాక నీకు ఉండబుద్ధి కాకపోతే వెళ్ళిపోవచ్చు అని మనవణ్ణి ముద్దు చేస్తున్నాడు. ప్రణయ్ బుక్ చదువుతుంటే తారలో చేరిపోయింది అని అర్థమైంది. ఆమె ప్రేమ తప్పు కాదు అని అర్థమైంది. కానీ ఆమె చనిపోయే ముందు ప్రణయ్, నీతో జీవితం నాకు సరిపోలేదు, నేను నీకు భార్యగా అయ్యే అర్హతను సంపాదించుకోలేదు, ఆ దేవుడికి ముందే తెలిసేమో, అందుకే మనకు ఎలాగూ వరసలు కలవలేదు, అందుకే పెళ్లి బంధం ముడిపడలేదు, కానీ నీ ప్రేమను అనుభవించటానికి నీ బిడ్డగా పుడతాను, ఖచ్చితంగా వచ్చేది నేనే, ఎందుకంటే నిన్ను ప్రేమించే విషయంలో నా మనసులో ఏ కల్మషం లేదు, అందుకే తండ్రిగా నీ ప్రేమను పొందటానికి వస్తాను అని చివరి అక్షరాలు. ఇప్పుడు ప్రణయ్ తార ప్రేమ ఎంత గొప్పదైనా ఆమెతో వెళ్ళలేడు, ఎందుకంటే సుధతో ప్రేమబద్ధం ముడిపడింది. అతనికి భార్య బిడ్డలు ఉన్నారు. అలా అని తార ప్రేమ కోసం అతను కృంగిపోవటానికి కూడా లేదు, అవకాశం లేదు, ఎందుకంటే సుధ అల్లరి ప్రేమ తారని మరిపించింది. తార ప్రేమ గొప్పది, అందుకే మరల ప్రణయ్కి సుధకి సెకండ్ బేబీగా అమ్మాయి పుట్టింది. అలా అందరూ కలిసి ఆ కుటుంబంలో సంతోషంగా ఉన్నారు. ప్రణయ్ ప్రేమ అంతులేనిది అని తార అలా సడన్గా చనిపోతే అతను వాస్తవంగా మరొక ప్రేమలోకి వెళ్ళకపోయేవాడు. అంత త్వరగా మనిషి బయటికి కూడా రాలేకపోయాడు. అది గ్రహించిన కుటుంబం అతన్ని ఆ ప్రేమ ఉండగానే మరొక ప్రేమలోకి బలవంతంగా అయినా పంపించారు. మనిషి అన్నాక ఏదో ఒక సందర్భంలో ఎక్కడో కాడ డిప్రెషన్లోకి పోతూనే ఉంటాడు. అప్పుడు ఆ మనిషి తత్వాన్ని ఆలోచించి కుటుంబంలో వారు కూడా సహకరించాలి, కానీ ఆ మనిషిని కృంగతీయకూడదు. వాళ్ళు మనసుకు నచ్చిన ప్రేమ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఆ ప్రేమ లేకపోతే వాళ్ళు పడే వేదన అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి మనిషిలో ఉండే పాజిటివ్ నెగిటివ్ని రెండు కూడా కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి. పాజిటివ్ అయితే మా గొప్ప, నెగిటివ్ అయితే వాడే చేశాడు అనేలా కాకుండా నెగిటివ్ కానీ కుటుంబ సభ్యులు అందరూ ప్రయత్నిస్తే ప్రణయ్ లాగా బయటికి రాగలుగుతారు. ఇదండి ప్రణయ్ తారా సుధల జీవితం. ఇలాంటి మరొక కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.